అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరామయ్య గారి తాలూకా అనే ఈ మూవీ లాంచ్ కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషం. సోదరి కోమలి గారు తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉంది, మంచి సింగర్. కానీ పర్టికులర్గా ఇంటికి వచ్చి నేనే ప్రొడ్యూస్ చేసాం, మీరు రావాల్సిందే అంటే మన కోసం వచ్చే వాస్తవాన్ని వెరీ హ్యాపీ. మీరు చేస్తున్న ప్రయత్నం మీతో పాటు సతీష్ సరిపల్లి, సోమేష్ సరిపల్లి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి అనేక సినిమాల్లో మేడం సుధా గారిని చూసాం, కొత్తగా అన్న మురళీధర్ గౌడ్ గారిని కూడా చూస్తూ ఉన్నాం, దినేష్, దివిజ అండ్ డైరెక్టర్ సతీష్ ఆవల గారు. చరణ్ అర్జున్ గురించి చెప్పేదేం లేదు, మన చాలా మంచి సాంగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయాడు. మరి సినిమాకి పాట వేసి ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే 2 ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కొట్టుకోవడం కాదు, మనను వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాడి ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లయితే కాలీవుడ్లో, ఎట్లయితే శాండిల్వుడ్లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ని, సినిమా థియేటర్స్ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇవ్వడము, చిన్న ఆర్టిస్ట్కి ఇవ్వడము చేస్తారో, తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే, ఇప్పుడు ఓటీటీ రావడంతో ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ గేమ్ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి రిగ్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. సో అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకు మీలాగా సర్వస్వం ఓడిపెట్టి ఆస్తులు అమ్ముకొని సినిమాలు చేసేవాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల అవకాశం వచ్చి మేము ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం కాలీవుడ్లో ఎట్లా ఉందో, శాండిల్వుడ్లో ఎట్లా ఉందో అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. బట్ ఎనీవే, అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కోమలి గారికి, దినేష్ గారికి, దివిజ గారికి, మొత్తం సతీష్ గారికి, మేడం సుధా గారికి, చరణ్ అర్జున్ గారికి, సరిపల్లి సోమేష్ గారికి, మురళి అన్నకి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద మూవీ డస్ really well. Thank you. Jai Telangana. All the very best. Thank you so much for gracing our event, ma'am. Thank you so much. మీ బిజీ స్కెడ్యూల్లో మా కోసం టైం ఇచ్చినందుకు. అయితే ఇంకొక పిక్చర్ మ్యామ్, అండ్ అలానే చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి కవిత గారికి మరొకసారి, మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, అలాగే సుధా మేడం గారికి, మా హీరోయిన్ దిజ, సత్యశ్రీ, మా డిఓపి గారు, మా డైరెక్టర్ గారికి, ముందుగా మా భర్తకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి, నేను ఒక సింగర్గా ఫస్ట్ నన్ను పరిచయం చేసింది, ఈ కళా ప్రపంచానికి పరిచయం చేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. నేను ఒక సింగర్ని, తను ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని కోరుకుంటున్నాను. నేను సింగర్ని, పాడగలను, నాలో కూడా ఒక కళ ఉందని తెలియజేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. ఇప్పటి వరకు నా పోరాటం ఆగలేదు. అలాగే నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను, కన్నీళ్ళని దిగమిందుకొని ఈ సినిమా తీయాలని, ఒక కుటుంబం, ఇది సినిమా కాదండి, మన రియల్ లైఫ్ స్టోరీ, మా రియల్ లైఫ్ స్టోరీని ఒక కథగా మలుచుకొని ఈ సినిమా తీయడానికి ఎంతో కష్టపడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను. దీనికి నా భర్త నా తోడుండి నన్ను ముందు నడిపించాడు. అలాగే ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, అలాగే ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి. దానికి మా గ్రామ ప్రజలందరూ నాకు బడ్జెట్ సహాయం చేసిండ్రు. ఈ
ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలే నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మండల సత్యనారాయణ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, టీవీ రవీందర్ రెడ్డి గారు, మరియు రాజిరెడ్డి గారు, సంపత్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి గారు, ప్రతి ఒక్కరు నాకు అండగా నిలిచిండ్రు. మా ఊరి గ్రామ ప్రజలు, మా ఊరి ఆడబిడ్డ దీవెన ఉంటే ఎక్కడైనా మనం ముందుంటామని తెలుస్తుంది. అందరూ ఒక్కసారి స్టేడియంకి రాగలరని నేను కోరుకుంటున్నాను. మా ఊరి గ్రామ ప్రజలు రాగలరు. మెయిన్గా ఈ సినిమా కంటెంట్ ఏంటంటే చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క కుటుంబంలో నిజ జీవితంలో జరిగే రియల్ లైఫ్ స్టోరీ అండి. మన జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. మా ఇంట్లో జరిగిందే, మాకు జరిగిందే, మా ఇంట్లో జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఎందుకంటే మన నాన్న ఎన్ని ఉన్నా మన నాన్న ఎంతో ముఖ్యం. మన నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. మీ స్పీచ్ కంటిన్యూ చేయండి. ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడగలరు. అలాగే మా అన్న నాగం పరశురామ్ గారిని కూడా ఒకసారి స్టేడియంకి రాగలరు. నన్ను మీతో ప్రోత్సహించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ తరఫున నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఈరోజు నిలబెట్టిన మా అన్న పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి కంటతడి పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. అలాగే మా అన్న సందీప్ అన్న గారిని స్టేజ్ మీదకి రాగలరు. బాబు, మా తమ్ముడు బాబుని కూడా రాగలరని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పకుండా ఈ సినిమా నిదర్శనం. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సినిమా తీయాలంటే బేకింగ్ అన్నట్టుగా సినిమా తీసి నిరూపించాలనే ఒక కథతోని ముందుకు రావడం జరిగింది. ఒక ఆడపిల్ల కన్నీటి కథ ఈ సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడవకుండా ఎవరు బయటికి రారు. చాలా మంచి సినిమా. చరణార్థి చాలా మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ప్రాణం పెట్టిండు. ప్రతి ఒక్క లిరిక్ రాసి చెల్లె ఈ ఒక సముద్రంలో నువ్వు ఎలా ముందుకు వెళ్తావు అని నాకు ఎన్నోసార్లు చెప్పిండు. అయినా పర్వాలేదు, ఆ సముద్రం అంతటి కన్నీటిని నా కొంగులో మూటగట్టుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి చరిత్రలో అందరూ ఇలాంటి సినిమా ఉండాలి అని చెప్పుకునే తగ్గ సినిమాను తీయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ సినిమా. నేను ఎవరంటే అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురు అని చెప్పుకుంటాను. అదేవిధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు. తను ఏమి కోల్పోయినా సరే కానీ ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటి ప్రజలు, ఇంటిని ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డని కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేరింటి కన్నీటి కథ ఈ సినిమా. ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవరు బయటికి వెళ్ళరు. ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మురళీధర్ గౌడ్ సార్ గారు కూడా చాలా బాగా, చాలా మంచిగా తన పాత్రకి న్యాయం చేశారు. అలాగే మా సుధమ్మ, తన గురించి చెప్పనవసరం లేదు, ఎంతో మా కోసం ఎంతో తాపత్రయపడుతూ. అలాగే ఇక్కడికి గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు, నేను చిన్న ప్రొడ్యూసర్ అయినా సరే ఒక మాట చెప్పగానే ఒక ఆడబిడ్డను ఎంతగానో గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా హీరోయిన్ గిరిజ గారు, దీనికి మా అన్నయ్య డిఓపి గారు ఎంతో కృషి చేశారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అందరి ఆశీస్సులు నాకుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ నిలబడితే
అలాగే ఇప్పుడు ఈ సినిమా నిలబడుకుంటే నా ఫ్యామిలీని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ ఈవెంట్ చేసి నన్ను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కోమలి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం అంతా వృధా అవ్వదు. సో జూలై 17th ప్రేక్షకులందరూ చూసి మీకు బ్రహ్మాండమైన విజయవంతం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ అలానే ఇప్పుడు మా బ్యూటిఫుల్ హీరోయిన్ తన అందంతో అభినయంతో మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా దివిజా ప్రభాకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ అలానే మా హీరో దినేష్ కుమార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో వెంకట్రామయ్య గారి కూతురు అల్లుడుగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. రెడీ మీరు? ఓకే, నేను కూడా యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయ్యాను, బట్ సాడ్లీ వీ హ్యావ్ నో టైం. సో ఓకే, టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో వెంకట్రామయ్య గారు తాలూకా కోమలి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఫైనలీ మీ సినిమా ఇంకో 5 రోజుల్లో థియేటర్కి రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరు ఈ కథకి ఎంచుకున్నందుకు, నేనే ఈ కథకి ఈ పాత్ర ప్లే చేయాలని మీరు అనుకున్నందుకు. సతీష్ గారు, సరే ఏం థ్యాంక్ యూ అండి. అందరూ అంటారు ఈయన డెబ్యూ డైరెక్టర్ అసలు ఎంత భయపడే ఎంత ఇది చేసి ఉంటారా ఆయన, కానీ నిజంగా స్కూల్ పిల్లల్లాగా చాలా ఆడుతూ పాడుతూ చేస్తారండి సినిమా, చాలా ఈజీగా చేసేసారు. సో సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ నా సెట్లో అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే చాలా కష్టమైపోయింది సార్ సినిమా, అది అందరికీ తెలుసు. మీరు ఉండడం వల్ల డెఫినెట్గా ఈ సినిమా ఇంత సాఫీగా సాగిపోయిందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ సార్. సార్ మీ గురించి నేను ఎన్నిసార్లు మాట్లాడతాను సార్, నిజంగా డెఫినెట్లీ ఈ సినిమాకి సోల్ అయితే మ్యూజికే. మ్యూజిక్ టుక్ దిస్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చైతన్య గారు, ఆర్కే గారు వచ్చారా? ఆర్కే సార్ హాయ్. చైతన్య గారు, ఆర్కే గారు, సంజు గారు, కార్తిక్ గారు, కోటి గారు, ప్రమోద్ గారు, పవన్ గారు, సుబ్బు రాలేదా? సో యా, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రమోద్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా కష్టపడ్డారు, వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. నన్ను ఫాస్ట్గా మాట్లాడమంటున్నారు కానీ నాకు ఏంటండి ఇది నా డెబ్యూ ఫిల్మ్, ఒకసారి ఇవ్వనివ్వండి స్పీచ్. ఓకే, సో డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా పేరు మర్చిపోయి ఉంటే సారీ అండి. పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు యాక్టర్స్, సుధమ్మ అమ్మ, మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదమ్మా నా వయసు, కానీ మీతో సమానంగా కలుపుకొని అందరినీ గారు గారు అని వస్తుంది కానీ మిమ్మల్ని పిలిచేటప్పుడు అమ్మ అనే వచ్చేస్తుంది డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్. మురళీధర్ సార్, మీకు కూడా మీ పేషెంట్స్కి అంటే మీకు ఎంత ఇది ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా సరే ఈ సినిమా కోసం మీరు ఎక్కడ వెనకాడలేదు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టేశారు హార్ట్ అండ్ సోల్ ఇద్దరు, అండ్ దట్ మీన్స్ అలాట్. దినేష్ మనిషి ఇంత ఎత్తుగా 6 feet ఎంత పొడుగ్గా ఉంటాడు కానీ హీస్ అ చైల్డ్ లైక్ పర్సన్, అండ్ ప్లీజ్ ప్రొటెక్ట్ దట్ చైల్డ్ ఇన్ యూ. కీప్ స్ప్రెడింగ్ దట్ జాయ్. హీస్ అ వెరీ టాలెంటెడ్ గై. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. సత్య, thank you so much for being such a great companion for the film. I'm very lucky to have somebody like you on and off screen. So thank you so much. Of course, my performance gurinchi maatladanta naaku ledu, but of course you've done great and I'm very grateful. Inka ma actors Gauri, Hasini, Jeevana Priya, Harish garu, inka Selvaraj garu, ఇంకా చాలా మంది ఉన్నారండి, నిసార్ గారు, అందరూ ఎవ్రీబడి పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ July 17th మీరు అందరూ వెళ్ళి ఆదరిస్తారని అనుకుంటున్నాను. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే, శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ ది ఈవెంట్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నిజంగా సారీ అండి. నేను యాక్చువల్గా చాలా మాట్లాడదాం అనుకున్నాను,
మా మా ఈవెంట్కి గ్రేస్ చేయడానికి వచ్చిన కవిత గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఆవిడ ఎంత బిజీయో అందరికీ తెలుసు. అండ్ దశరథ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్ మార్తాంకే వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో మా సినిమా టేకప్ చేసి ఇంత బాగా ఎడిట్ చేసి మాకు ఇప్పుడు జూలై 17 బెస్ట్ పిక్చర్ ఇచ్చారు. పిఆర్ఓ సతీష్ రాంబాబు గారు సార్, మీరు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. ఇంకా నేను మర్చిపోయి ఉంటే పేరున నిజంగా సారీ అండి. బట్ సోమేష్ గారు, మా ఇంకొక ప్రొడ్యూసర్, నిజంగా సారీ, నన్ను చాలా మీరు చూస్తారు, కంగారు పెట్టేస్తున్నారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆయనకు అసలు సినిమా ఫీల్డ్ అనేది తెలియదండి. ఆయన వర్క్ ఫ్యామిలీ తప్ప వేరే లోకం తెలీదు. అలాంటిది సతీష్ గారి మీద, కోమలి గారి మీద నమ్మకం పెట్టుకొని ఇన్వెస్ట్ చేసి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సాగర్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ టైంలో ఫట్ అని కొరియోగ్రాఫ్ చేశారు. ధనుంజయ్ అన్న ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ ద సాంగ్. అండ్ ఇంకా మంగ్లీ గారు, అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ సే, ఆర్ఆర్ మహిళన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇరగొట్టారు బీజిఎం అండ్ ఆర్ఆర్. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మా నాన్న, అమ్మ, మా అన్నయ్య అండ్ నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వెల్ విషర్స్ అండ్ నా ఫాలోవర్స్, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, తర్వాత యూట్యూబ్ ద్వారా, దాని తర్వాత ఆల్బమ్ సాంగ్స్ ద్వారా, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా, దాని తర్వాత నేను చేసిన మూవీస్ ద్వారా, అలా అలా స్లోగా పెరుగుకుంటూ కొంచెం వచ్చిన నన్ను సపోర్ట్ చేయడానికి నాకు వచ్చిన వెల్ విషర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే డెఫినెట్లీ నాకు ఇక్కడ నిలబడి మాట్లాడేంత ధైర్యం వచ్చేది కాదు. బికాజ్ ఈ సినిమా చేసినప్పుడు నేను కొంచెం బొద్దుగా, నాకు అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండే, కొంచెం లావుగా బొద్దుగా ఉండే. నేను నీడేంటని నేనే అనుకున్నాను. బట్ సినిమా చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు తగ్గట్టు సినిమాకి రావడం కాదు, సినిమాకి తగ్గట్టు యాక్టర్స్ వస్తారు. అండ్ ఈ సినిమాకి కథే హీరో అండి. సో యా, నా వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఐ మేక్ యూ గైస్ ప్రౌడ్. అండ్ people who have doubts, వాళ్ళు ఏమంటారో ఏమో తెలియదు, బట్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ గివింగ్ యువర్ ఒపీనియన్స్ ఆన్లైన్. ఐ విష్ మీ అందరికి కూడా ఐ ప్రూవ్ దాట్, అంటే మాటలతో కాదు, డైరెక్ట్గా స్క్రీన్ మీద ప్రూవ్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నిజంగా సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. Yeah, that's it. Sorry for taking time, but నా డెబ్యూ ఫిల్మ్ ప్రీ-రిలీజ్ లో నేను కొంచెం కూడా మాట్లాడకపోతే అస్సలు బాగోదు. సో యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 17 జూలై వెంకటరామయ్య గారి తాలూకా అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇంకేమైనా తప్పులు ఏమైనా ఉండడే క్షమించండి ప్లీజ్. చిన్న వయసు నాది 20, ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. సో ఇలానే మీ సపోర్ట్ అంతా ఆదరిస్తూ ఉండండి, నేర్చుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దివిజ, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడు నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. ఐ విష్ ఈ సినిమా ద్వారా కూడా మీకు బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఉన్నాను. సో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు దినేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. మా సినిమా వెంకటరామయ్య గారి తాలూకా జూలై 17న మేమందరం థియేటర్స్లోకి రాబోతున్నాం. ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి. కష్టపడిన అంటే సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ 100 మంది ఉంటారండి, వేల చప్పట్లు వినిపిస్తాయి, సౌండ్ గట్టిగా ఉంటుంది. కానీ ఆ జర్నీ ప్రాసెస్లో మాత్రం చాలా సైలెన్స్ ఉంటుందండి. అంతటి సైలెన్స్ని బేర్ చేస్తూ, ఆ సైలెన్స్ తాలూకా పెయిన్ అనేది మాకు మాత్రమే తెలుస్తుంది, అంటే ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతటి పెయిన్ని కూడా భరించి ఈ స్టేజ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. సినిమా రిలీజ్ అంటే చాలామంది సినిమా రిలీజ్ మాత్రమే కాదండి, చాలామంది నమ్మకాలు, చాలామంది కళలు, చాలామంది కష్టం థియేటర్లో స్క్రీన్ మీదకి రావడమేనండి. అలాంటి సినిమాని మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మా కవిత గారు, తెలంగాణ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కవిత గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాని చూసి, టీజర్ చూసి మేము ఖచ్చితంగా తప్పకుండా వస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి, మా అందరికీ చాలా బెస్ట్ విషెస్ చెప్పి ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడాను ట్రైలర్ కూడా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చి
చాలా విష్ చేసిన కవిత గారికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దశరథ్ గారు, మిస్టర్ పర్ఫెక్ట్ ఎన్నో బ్లాక్ బాస్టర్స్ హిట్స్ ఇచ్చిన దశరథ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, అండ్ ఇట్స్ ఎన్ ఆనర్ టు బీ హియర్ ఆన్ స్టేజ్ బిఫోర్ లెజెండ్స్ లైక్ యూ. అండ్ కమింగ్ టు అవర్ ఫిల్మ్, మా సుధమ్మ గారు, అమ్మ మీరు చాలా మంది సూపర్ స్టార్స్తో వర్క్ చేసి ఉంటారు, అలాంటిది ఇప్పుడే ఒక సెకండ్ అడుగు నేను వేసాను. అలాంటి నన్ను కూడా ఒక బేబీ లాగా ప్యాంపర్ చేస్తూ, నాకు సపోర్ట్ చేస్తూ, నాకు అన్ని నేర్పించి నన్ను అంత కంఫర్ట్ మీరు నాకు ఇచ్చారు, స్పేస్ కూడాను. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ ఆనర్డ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ మురళీధర్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిఫరెంట్ షేడ్స్ చేసిన ఆయన ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్కల గుండెల్ని పట్టుకుంటారండి, చప్పుడునే హోల్డ్ చేస్తారు. దట్స్ ఫర్ ష్యూర్ సార్. యూ డిడ్ ఎ వండర్ఫుల్, అమేజింగ్ సార్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు లాస్ట్లో సీత అన్నీ చెప్తారు కదా, నేను అసలు టీజర్ చూసినప్పుడే అక్కడే ఇంకా అవుట్ అనమాట. అండ్ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు కథ చెప్పి ఖచ్చితంగా మనం ఇలా చేయాలి, మనం ఇలా చేద్దామని చెప్పి నన్ను సెలెక్ట్ చేసుకొని, పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నా కూడా నన్నే సెలెక్ట్ చేసుకొని నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని ఇప్పటి వరకు తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ కోమలి గారు అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆవిడ డెడికేషన్ కానీ, ఆవిడ ప్యాషన్ కానీ, ఆవిడ తాలూకు విల్ పవర్ కానీ, ఎవరైనా సరే అంటే ఒక ఆర్డర్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్న పవర్ ఆమెను చూస్తే తెలుస్తుంది. సాధారణ రైతు కుటుంబం అండి, సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి ఈరోజు ఇంత పెద్ద గ్రాండ్గా ఈ ఈవెంట్ లాంచ్ చేయడం, ఇంత భారీగా ఈ సినిమాని నిర్మించడం అనేది నాట్ ఎ స్మాల్ జోక్ అండి. అలాంటిది హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి కోమలి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, మీరు లేకపోతే ఈ సినిమా లేదు, అండ్ మేమందరం ఇక్కడ మాట్లాడే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం, థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు సార్, అసలు ఒక్కొక్క సాంగ్ జెమ్ సార్, జెమ్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అయిన ఒక మన పెళ్లి సాంగ్ రిలీజ్ అయిన వెంటనే అసలు టెర్రిఫిక్ రెస్పాన్స్ సార్, మామూలుగా కాదు. ప్రతి ఒక్కరు కూడాను, అండ్ మొన్న మీరు చెప్పారు కూడాను చంద్రబోస్ గారు ఇక ప్రతి సాంగ్ ప్రతి పెళ్లిలోనే ఈ సాంగే వెళ్తుంది అని చెప్పేసి, అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆల్బమ్ సార్, థ్యాంక్ యూ. అండ్ చిరంజన్ గారు, థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా మంచి లిరిక్స్తో మాకు సపోర్ట్ చేశారు. అండ్ మా డిఓపి అనిల్ సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంత బాగా చూపించినందుకు, ఒక గ్రీనర్ని, ఆ పల్లె వాతావరణం, ఆ ఫ్లేవర్ని మాకు ప్రజలందరికీ మీరు మీ కెమెరా లెన్స్ ద్వారా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా ఇప్పుడు మేము కనిపించడం అంటే, మేము ఒక్కరు హీరోయిన్ లేకపోతే ఆర్టిస్టులు కనిపించారు అంటే వెనక 100 మంది కష్టం ఉంటుందండి, 100 మంది ఫెయిత్ ఉంటుంది. అలాగా మా సినిమాకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పెద్ద అసెట్ అండి. మా కో డైరెక్టర్ రామకృష్ణ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ షెడ్యూల్ అంతా చితకొట్టేశారు. సెకండ్ షెడ్యూల్ కార్తీక్ దుమ్ములేపి గారు మంచి ఎనర్జెటిక్తో, సంజు రెడ్డి అండ్ చైతన్య, థ్యాంక్ యూ సో మచ్. త్రూ అవుట్ సినిమా అంతా భుజాన మోసావు. అండ్ కోటి, పవన్ కళ్యాణ్, సుబ్బు, ప్రమోద్, శంకర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పక్కన చేసిన నా హీరోయిన్ దివిజ గారు, థ్యాంక్ యూ దివిజ, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ కో యాక్టర్ షీస్. అంటే సరదాగా ఉంటుంది, మేమిద్దరం లైక్ టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు వార్ చేస్తూ ఉంటాం. అండ్ సెట్లో కూడా ఫన్గా ఉంటుంది, సత్య కానీ అండ్ దివిజ కానీ ఇంకా మామూలుగా కాదనమాట అది. అండ్ హరీష్ ఆల్సో, అండ్ గౌరీ నాయుడు, హాసిని, జీవనప్రియ, వీళ్ళందరూ కూడా వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ స్పేస్ అండి. అండ్ ఈ సినిమా జూలై 17th మీ అందరి ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మీ అందరూ సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో ఇంటిల్లిపాది చూసి సంతోషంగా ఆనందంగా మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆ డైరెక్టర్ సతీష్ గారిని వేదిక మీదకి వచ్చి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వెంకట్రామయ్య గారి తాలూకాని మనకు అందించబోతున్నటువంటి మా డైరెక్టర్ సతీష్ గారు. ఎవరో మీరంతా అన్నట్టు మీరు చాలా కోపంగా ఉన్నారు, నాకు అర్థమైంది.
కానీ స్కూల్ డేస్ లో మనకి లాస్ట్ లో వచ్చిన తెలియమేసారు లెక్క నేను 2 నిమిషాల్లో ముగించేస్తాను. ఈ సినిమాని నాకు ఇచ్చి ఫస్ట్ సినిమా డెబ్యూ సినిమా అయినప్పటికీ నన్ను నమ్మి నాకు డైరెక్షన్ ఇచ్చిన ఆ ప్రొడ్యూసర్లు కోమలి గారికి అలాగే సోమేష్ సార్పిల్లి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ మెట్ అనేది చాలా కష్టమైంది. నాకు ఇది వచ్చింది. నిజంగా జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు మా ఆర్టిస్టులు అలాగే ఇక్కడ మీడియా సోదరులు ఈ రోజు కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు. అలాగే మా శ్రేయోభిలాషులందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కల్వకుంట్ల కవిత గారు ఎన్ని పనులున్నా సరే మన కోసం రావడం జరిగింది. అలాగే మా డైరెక్టర్ గారు దశరథ్ గారు రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. అలాగే మా ఆర్టిస్టులకు సంబంధించి మురళీధర్ గౌడ్ గారు ప్రాణం పెట్టారు ఈ సినిమాకి సంబంధించి. ఆయన నిజంగా ఆయన షోలు పెట్టి పనిచేశారండి. ఆయన ఈ సినిమాలో కంప్లీట్ నటుడిగా కనిపిస్తారు. నిజంగా ఆయన ఆర్ట్ఫుల్ గా ఆయనకి ఈ క్యారెక్టర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే సుధా మేడం కూడా సేమ్ అంతే కష్టపడ్డారు, అంతే హార్డ్ వర్క్ చేశారండి. నిజంగా ఆవిడకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిర్చి మాధవ్ గారు, మా హీరోయిన్ డీజే గారు, సత్యశ్రీ గారు, ఆశిని గారు, గౌరీనాయుడు గారు, జవన్ప్రియ గారు, సెల్వరాజు గారు, హరీష్ గారు, అలాగే కృష్ణరాజు గారు, ఆమె గారు, ఎస్పెషల్లీ మా హీరో దినేష్ గారు, అందరికీ కాశీ విశ్వనాథ్ గారు, నిసార్ గారు, సంతూ ముంజేటి గారు, యామిని గారు, కృష్ణ గారు, ఆదిపాటి ప్రసాదరావు గారు, అలా పేర్లు మర్చిపోతామని రాసుకున్నారండి. అలాగే వీళ్ళందరికీ కూడా మా టీం హోల్ అండ్ సోల్ మా సినిమా అందరికీ కూడా మళ్ళీ మీ అందరినీ సక్సెస్ మీట్ లో కలుస్తామండి తప్పకుండా. ఈ కార్యక్రమానికి చేసిన ఎస్పెషల్లీ నాకు ఈ కార్యక్రమంలో మా అన్న సింగర్ ధనంజయ్ గారు 2 పాటలు పాడారండి. ధనంజయ్ గారు మేము మా ఎంఆర్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అన్నయ్య ఒకసారి వస్తే బాగుంటుంది ఇక్కడికి పైకి లేదా ఓకే. అయితే ధనంజయ్ గారు 2 పాటలు పాడి చాలా అద్భుతంగా పాడారు. నిజంగా ఆయన ప్రాణం పెట్టారండి. అలాగే ఇంకా యాసిన్ నిషార్ గారు ఒక పాట పాడారు, శ్రీలలిత గారు, మంగిలి గారు, జాహ్నవి గారు, అలాగే చరణార్జున్ అన్న ఒక పాట పాడడం జరిగింది, రేహా గారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. తప్పకుండా భవిష్యత్తులో అందరం కలిసి వర్క్ చేద్దాం, అందరికీ మంచి సక్సెస్ వస్తుందని నేను ఆశపడుతున్నాను. అలాగే లిరిక్స్ కి సంబంధించి చరణ్ అన్న 5 పాటలు రాశారు. 5 పాటలు చాలా అద్భుతంగా రాశారు. అలా ఒక పెద్ద తెలుగు ఇండస్ట్రీలోనే ఒక పెద్ద లిరిక్ రైటర్ కి నేను 50,000 అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొద్దిగా మార్చమంటే ఆయన కొద్దిగా బాధపడి మన అమౌంట్ మనకు వెనక్కి కొట్టేశారు. తర్వాత చరణానికి చెప్తే అంతకన్నా 100 రెట్లు అద్భుతంగా వచ్చింది ఆ పాట. టైటిల్ సాంగ్ చాలా బాగా రాశారండి. అలాగే ఆయనకి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరణ్ నా కొత్త వాళ్ళు అయినా సరే మమ్మల్ని నమ్మి ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చిరంజీవి గారు మంచి లిరిక్ రైటర్, మంచి పాట పాడారండి. ఆయనకి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రొడక్షన్ జగన్ గారు, నాయుడు గారు, లైటింగ్ జగన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రమేష్ గారు, మేకప్ విజయ్ గారు, మేనేజర్ కోటి దిగరెడ్డి గారు, ఆన్లైన్ ఎడిటర్ గారికి, అలాగే పోస్టర్స్ దేవదీది గారికి, డబ్బింగ్ సాగర్ గారికి, ప్రసాద్ గారికి, అలాగే కాస్ట్యూమ్ శ్రీనివాస్ గారికి, ఈ ఎస్పెషల్లీ మా పిఆర్ఓ రాంబాబు గారికి చాలా హార్డ్ వర్క్ చేశారు. రాంబాబు గారు చాలా కష్టపడ్డారండి. చాలా బాగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రమోషన్ చేశారు. ఆయన ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎస్పెషల్లీ స్టిల్స్ పాండు గారు, అలాగే రంగారావు గారు, ఇక మా సినిమాకి సహకరించిన పెద్దలు, అలాగే అనిల్ గారు, ఒక్క నిమిషం అలాగే అయిపోయింది కదన్నా, అయిపోయింది. ఆరు స్టేజ్ మీద అరుస్తాయండి. అలాగే ఈ సినిమాకి మా సహకరించిన పెద్దలు, అలాగే మా వైజాగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, అలాగే ఈటీ ప్రభాకర్ గారికి, అలాగే మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సరస్వతి అనంతలక్ష్మి గారికి, అలాగే శైలజ గారికి, పతివాడు వెంకటలక్ష్మి గారికి, గొప్ప సత్యవతి గారికి, వంశీ సంగేశ్వరరావు గారికి, మధ్య రమణయ్య గారికి, మళ్ళీ శేఖర్ యాదవ్ గారికి, దాని రత్నాకర్ గారికి, హాస్పిటల్ ప్రియా సత్యనారాయణ అనిల్ గారికి, కిల్లాని హరికుమార్ గారికి, అలా 9 లక్షల ఎఫెక్షన్ ఉంటుంది. ఆ యొక్క అంటే పాత్ర మీకు కొంచెం కనపడుతుంది అన్నటువంటి భావనతో ఇలా వచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి పాత్రలతో మమ్మల్ని అందరినీ మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేటువంటి మా సుధమ్మ గారిని సాధారణంగా మరొకసారి వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా గ్రేటెస్ట్ అండ్ వర్సిటైల్ యాక్ట్రెస్. సో 1000కి పైగా సినిమాలు, ఒక అమ్మగా, ఒక అత్తగా, పిన్నగా, హీరోయిన్ గా, విలన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించారు. ఫస్ట్ సినిమాలో నెగిటివ్ షేడ్ గుర్తుందా మీకు? మొన్న మాట్లాడుకున్నాం మనం. ఎస్, ది స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. అందరికీ నమస్కారం.
ముందుగా మా దశరథ్ గారికి నా ఇన్విటేషన్ని ఒప్పుకుని మా కోసం మీ టైంని కేటాయించి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అలా ఇక్కడ కవిత గారు లేకపోయినా కూడా ఆవిడకి హంగా చెప్పుకుంటున్నాను, చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ మీ ఆశీర్వాదంతో మేము వెంకట్రామయ్య గారి తాలూకా పిక్చర్ ద్వారా వస్తున్నాం జూలై 17th. కోమలి ఒకసారి పైకి రానన్నా. Yes, here we welcome our sweetest and very passionate, daring producer Komali garu to please join the stage. ఒక ఆడపిల్లగా ఎందుకు అమ్మాయిని పిలిచానంటే, ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, పుట్టింట్లో ఎంత సుఖంగా ఉన్న ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడుతుందో తనలో తను దిగమింగుకుని బయటికి చెప్పలేక, ఒక అత్తగారికి చెప్పలేము, అక్కడ మామగారికి చెప్పలేము, పక్కన ఉన్న మొగుడికి కూడా చెప్పుకోలేము. అన్ని బాధల్ని దిగమింగుకుని ఆ బాధల్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి లొకేషన్లో ప్రతిరోజు మేము చూసాం. చేసిన 22 రోజులు నేను హైయెస్ట్ అతడికి ఇచ్చాను. ఒక మలయాళం పిక్చర్ మోహన్ లాల్ గారి పిక్చర్కి 23 రోజులు చేశాను. తర్వాత మనం కోమలి గారి పిక్చర్కి చేయడం జరిగింది. ముందుగా నేను ఆలోచించాను, ఇప్పుడు నా ఆలోచన తప్పు, క్షమించండి కోమలి గారు అని సతీష్ గారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఈ సబ్జెక్ట్ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు, అయ్యో ఇది ఎలా చేస్తారు, ఇంత చాలా మంచి సబ్జెక్టు, ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. కొత్త ప్రొడ్యూసర్ ఆడపిల్ల తన సొమ్మంతా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది, ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, ఇదంతా తీసుకొచ్చి పెడుతుంది. సతీష్ గారు కొత్త ఎలా చేస్తారు అని, ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మేము కొత్త వాళ్ళమే, అక్కడ ఒక స్టేజ్కి వచ్చే వరకు మేము ఆ భయంతోనే వచ్చాం. ఆ భయం ఎలాగంటే వీళ్ళు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళు కదా, సబ్జెక్టు ఎంతవరకు వీళ్ళు తీసుకొస్తారు, అవుట్పుట్ ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత చెప్తానండి అన్నాను. అది ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసేదాన్ని అయిపోతాను, అందుకే సారీ చెప్పాను మీకు. ఈ పిక్చర్కి మెయిన్ పిల్లర్ కోమలి గారు, 4 స్తంభాలు అన్నమాట. ఫస్ట్ కోమలి గారు, అలాగే సతీష్ గారు, అన్నిటికంటే మెయిన్ పిల్లర్ మా అబ్బాయి అనిల్. దానన్న ఎందుకు మా అబ్బాయి అన్నానంటే, తను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. చాలామంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా వీళ్ళందరూ నా కళ్ళు ముందు పెరిగారు. అంటే నాకు ఇంకా వయసు అయిందని నేను చెప్పుకోను. ప్రతి షాట్ చేసేటప్పుడు ప్రతి సీన్ తను ముందు చదివి, ఈ డైలాగ్ ఈ మాడ్యులేషన్లో ఉంటే బాగుంటుంది, ఇంతే స్టెప్ ఉండాలి, ఒక్క స్టెప్ కంటే ఎక్కువ చేయకండి, ముందుకు రాకండి, అంటే లైటింగ్ మాత్రం చేసుకుని ఉంటే ఒక డిఓపికి అది ఒకటే చేస్తారు యూజువల్గా. పర్ఫార్మెన్స్ వైస్ మీరు నాకు నేర్పించి ఇంత చెయ్యండి, మీటర్ ఇంతే ఉండాలి అని నేర్పించినందుకు థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే ఇవన్నీ మీరు స్క్రీన్లో చూస్తారు, జూలై 17th తప్పకుండా చూస్తారు. అలా వెంకట్రామయ్య గారి తాలూకా ఈ పిక్చర్ ద్వారా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సీన్లో కనెక్ట్ అవుతారు. తల్లి ఎందుకు కోపపడి ఒక మాట అంది, మన మంచి కోసమే కదా. తండ్రి ఎంత పోగొట్టుకున్నాడు మన వల్ల అని ఒక కన్నీళ్ళు చుక్క తప్పకుండా, అది కొడుకైనా కూతురైనా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇది రిలేటెడ్ అయిన సబ్జెక్ట్, ప్రతి ఇంట్లో జరిగే సబ్జెక్టే ఇది. ఒక తల్లిగా పెళ్ళైన కూతురికి
మెట్టింట్లో ఎంత బాధపడుతుందని కళ్ళారా చూసి చెప్పుకోలేనంత బాధని ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ ఆ పిల్ల కూడా పడుతుంది కదా, అది ఈ పిక్చర్లో మీరు చూస్తారు. ప్రతి తల్లి బాధపడుతుంది, ప్రతి తండ్రి బాధపడతారు. అయ్యో నా పిల్లలు బాగుండాలి కదా, అందుకే కదా ఇన్ని చేస్తున్నాను అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లలు ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. మీరందరూ చిన్న పిక్చర్, చిన్న బడ్జెట్ అని మీరు చూడరని మాకు నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మంచి పిక్చర్ అండి, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ని మీరు ఆదరించాలి. కొత్త ప్రొడ్యూసర్ అయిన కోమలి ఆడపిల్లల్ని మీరు ఆదరించాలి. ఇది చేతులెత్తి మిమ్మల్ని నేను కోరుతున్నాను. తప్పకుండా పైరసి చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఒక టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు చూస్తేనే వారిలో సంతోషంలో వాళ్ళు ఎదుగుతారు. దయచేసి మిమ్మల్ని థియేటర్కి వచ్చి చూడండి 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 అని నేను విన్నపం చేసుకుంటున్నా. అలాగే ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మురళీధర్ గారు, వెంకట్రామయ్య గారు, ఆయన చూసేటప్పుడు నాకు ఒక క్షణం ఆయన గెటప్ చూసేటప్పుడు మా చంద్రమోహన్ బాగా గుర్తొచ్చారు. ఫస్ట్ డే ఆ గెటప్లో చూసేటప్పుడు అలా అనేసాను, నువ్వు పక్కన బావా నిన్ను తలుచుకుంటున్నాను బావా అన్న. నేను ఇవాళ ఆయన మన దగ్గర లేదు, కానీ మనసులో అందరూ మనసులో ఉన్నారు. అలాగే పిల్లలు మామూలు కాదు, మామూలు ఏడిపించిన అందులో నా కొడుకున్నాడే, నిజంగా కొట్టాను వాడిని, నిజంగా కొట్టాను. వాడు తప్పు తెలుసుకుంటాడు. ఇందాక నువ్వు అన్నట్టు ఒకటి పోయిన తర్వాతనే మనకి అన్ని తెలిసి వస్తుంది అన్నావు కదా నాన్న. నీ వయసుకి అది నిశ్చయంగా అది పెద్ద మాట, కానీ నా వయసుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మ నాన్న లేనప్పుడు అది తెలిసి వస్తుంది. ప్రతి మాట మా అమ్మ చెప్పేది, నువ్వు ముందుకు వెళ్ళు, గుడికాలు పెట్టావు, ఎడంగాలు పెట్టు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళిపోయి చేరుతావు అన్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. అన్నీ చేస్తావు, అన్నీ మంచిదే జరుగుద్ది. దివిజ నీ నానంత ఎదిగాలి, మంచి పేరు తెచ్చుకోనైనా మంచి మంచి క్యారెక్టర్ రావాలని. గాడ్ బ్లెస్ యూ, మై హ్యాపీ విషెస్ టు యూ. అలాగే హీరో దినేష్, ప్రతిరోజు నీకు పక్కన కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని నా మాట విన్నా చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే వాళ్ళు అడిగే కొద్ది మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు నేను యంగ్గానే ఫీల్ అయ్యాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేస్తానని, ఏదో ఏడుపు కోసం కోమలి గారు నాకు డబ్బు ఇచ్చారు, కానీ ఎప్పుడు షార్ట్ అయిన తర్వాత నవ్వుతూనే ఉన్నాం. ఏడుపు కోసమే ఆవిడ డబ్బు ఇచ్చారు, నేను షార్ట్ అయిన తర్వాత గోలగోల చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. కానీ కోమలి నీ కష్టాలు ఎక్కడా పోదు. జూలై 17th ఈ పిక్చర్ వెంకట్రామయ్య గారి తాలూకా పెద్ద సక్సెస్ పొందుకుంటుంది. మీరందరూ సక్సెస్ చేస్తారని నమ్మకంతో మేము ముందుకు మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అలానే కోమలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం జూలై 17th రాబోతుంది. మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మిమ్మల్ని గౌరీ స్పీచ్ విన్నాక అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే, బట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, పర్వాలేదు. బికాజ్ ఇప్పుడు ట్రైలర్ చూసారు, ఇంకా జోష్ వచ్చింది నాకైతే. బికాజ్ మా మూవీ హిట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. బికాజ్ ఎస్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ టైం కేటాయించి వచ్చారు. నిజంగా మా మూవీని బ్లెస్ చేసి ఈ మూవీని జూలై 17th సక్సెస్ చేస్తారని నాకు ఫుల్ 100% కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దవాళ్ళకి మరొక్కసారి
నమస్కారం. సుధమ్మ నమస్తే, మురళీధర్ గారు నమస్తే, అండ్ మా దివిజ పాప హాయ్, దినేష్, ఎవ్రీవన్, మన దశరథ్ గారు థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ ఎస్, వెంకటరామయ్య గారి తాలూకా జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను మా దివిజ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా చాలా చాలా, ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, నాకైతే చాలా నచ్చింది. నేను షూటింగ్ జరుగుతున్నప్పుడే చాలా కష్టాలండి, చాలా పడుతూనే వచ్చాం. బట్ ఆ కష్టం మా వరకు రానివ్వకుండా మా కోమలి గారు ప్రతి పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. నిజంగా ఇంత ధైర్యం, ఇంతలాగా చెయ్యాలి, ఈ మూవీ ప్రజలకి ఆ ముందుకు వెళ్ళాలి, థియేటర్లో రావాలి ఖచ్చితంగా అని చెప్పి పట్టుబట్టి షూటింగ్ డే 1 నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు పడ్డారనేది నాకు తెలుసు. స్టిల్ నిన్నటి వరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఆవిడ మార్నింగ్ వచ్చారండి ఊరెళ్ళి. సో ఇప్పటికీ ఆమె ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిద్రలేని రాత్రులు అయితే గడిపారు. సో థ్యాంక్ యూ కోమలి గారు. హిట్ కొడుతున్నాం మనం. సక్సెస్ మీట్ లో ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అండ్ మా సతీష్ గారు నమస్కారం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది మీరే చేయాలని పట్టుబట్టారు. ఐ హోప్ నేను 100% ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసిందని అనుకుంటున్నాను. సో మీలాంటి డైరెక్టర్ ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కావాలి. ఇంకా ఎన్నెన్నో మూవీస్ మీరు చెయ్యాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి డైలాగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. మీరు ట్రైలర్ లో చూస్తే కనుక ప్రతిదీ, ఈవెన్ ఎవరి క్యారెక్టర్ తక్కువ కాకుండా ప్రతి ఒక్కరిది, కొడుకుది, కూతురుది, అల్లుడిది, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వివరంగా మీరు ఆడియన్స్ కి, నాట్ క్యారెక్టర్ కాదు రియల్ స్టోరీ అది. సో ప్రతి క్యారెక్టర్ ని కూడా అట్లాగా తీర్చిదిద్దేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ కూడా అల్టిమేట్ ఉంటుంది, ఐ నో. థ్యాంక్ యూ. అండ్ మూవీకి పిల్లర్ మన అనిల్ గారు, థ్యాంక్ యూ. మమ్మల్ని ప్రతి స్క్రీన్ అంటే ఒక ఎమోషన్, ప్రతిదీ మాకు ఇప్పుడు ఆడియన్స్ కి కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ డైరెక్టర్ ఏమనుకున్నారో తన ఎమోషన్ ని స్క్రీన్ పైన ప్రజెంట్ చేసేది, మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మ ఈ ఫ్రేమ్ ఇది కాదు, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇంకా మీరు ఎమోషన్ పండిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి వివరంగా సతీష్ గారితో పాటు అనిల్ గారు మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సక్సెస్ హిట్ మూవీస్ చేయాలి, పెద్ద కెమెరామెన్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. అండ్ చరణ్ గారు, ఈ మూవీ గుండె చెప్పడండి మీరు. నిజంగా అంటే ప్రతి సాంగ్ అండ్ ఆ లిరిక్స్ కానీ చిరంజీవి గారు ప్రతిదీ వివరంగా మీరు ఎంత బాగా ప్రాణం పోసారండి. మీరు ఏందే నిజంగా ఈ మూవీ బీజియం బాబా ఏమి ఇచ్చారండి. ఏడుపు వస్తుంది తెలుసా. నేను స్టోరీ విన్నప్పుడు ఎంత ఏడ్చానో, నేను మూవీ ప్రివ్యూ చూసినప్పుడు కూడా అలాగే ఏడ్చాను. ఖచ్చితంగా ఈ మూవీ మన ఆడియన్స్ కి నచ్చుతుంది. చిన్న బడ్జెటా పెద్ద బడ్జెట్ అని కాదండి మన ఆడియన్స్ చూసేది, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఆడియన్స్ కి రీచ్ అవుతాం. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన మా హీరో దినేష్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసావు. నువ్వు కూడా అసలు ఎంత కష్టపడ్డావంటే ప్రతి సీన్ కి ఇట్లా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే హోంవర్క్ చాలా చేసావు. నువ్వు కూడా బాగా మూవీస్ చేయాలి, హిట్ మూవీస్ చేయాలి, పెద్ద హీరో అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. అండ్ దివిజ ఆల్ రౌండర్. సో సో కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. డబ్ల్యూ మూవీ చాలా కష్టపడ్డావు. ఇది ఒక్కడితోనే కాదు, ఇంకా మూవీస్ చేస్తావు. అలాగే ప్రతి మూవీలో డే బై డే నేర్చుకుంటూ ప్రతి ఈ మూవీకి ఎంత కష్టపడ్డావో అలాగే ప్రతి మూవీకి కూడా కష్టపడాలి. సో ఐ హోప్ నువ్వు ఒక హై పొజిషన్ కి వెళ్ళాలి. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. అండ్ మెయిన్ సుధమ్మ, మీ గురించి చెప్తే నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. బికాస్ నిజంగా నాకు జన్మనిచ్చింది నా కన్న తల్లి, బట్ దేవుడిచ్చిన మరొక తల్లి మా సుధమ్మ. అమ్మ, మీతో యాక్ట్ చేయడం నాకు వరం, అదృష్టం. నిజంగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక సీనియర్ యాక్టర్ అని ఉండి మాతో కూడా అసలు ఎంత ప్రేమగా, ఎంతలాగా ఎక్కడ కూడా ఒక సీనియారిటీ అని చూపించకుండా ఎంత కంఫర్ట్ జోన్ ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. ఒక్క చిన్న సన్నివేశం, ఐఎమ్ టేకింగ్ లాంగ్ టైం, సారీ, బట్ ఒక్క చిన్న సన్నివేశం నేను
పంచుకుంటాను అమ్మది. ఎందుకంటే ఒక సాంగ్ చేస్తున్నాం గుళ్ళో, పెళ్లి సాంగ్. అమ్మ ఆ రోజు మేము లంచ్ బ్రేక్ అయ్యింది, క్యారీవాన్స్ లేవండి. సో అక్కడ మేము వెళ్ళింది చాలా లాంగ్, ఒక పల్లెటూరులో. సో అలాంటి ప్లేస్లో అమ్మకి ఆఫ్టర్నూన్ తిని ఒక స్లీప్ వేయడం అలవాటు. సో అమ్మ చెప్పండి మీ గురించి. బికాస్ ఆ రోజు ఫోన్ చేశాము, అయిపోయింది, మాతో మాట్లాడారు. మేము అమ్మ ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాం. అమ్మ ఎక్కడుంది, అమ్మ కుమారన్న ఎక్కడుంది అమ్మ అంటే, అమ్మ పడుకున్నారు. అమ్మ ఎక్కడ పడుకున్నా, క్యారవెన్స్ ఏం లేవు, ఎక్కడ వెళ్ళారని అంటే, అమ్మ ఇక్కడే పడుకున్నారు చూడండి అంటే, కింద గుడిలో అమ్మవారి ఆ గుడి గర్భగుడి పక్కన నేల మీద పడుకున్నారంటే మీరు నమ్ముతారా? నేల మీద పడుకున్నారు. అంతా డౌన్ టు ఎర్త్ అమ్మ. నిజంగా నేను ఆ రోజు నేర్చుకున్నా, వర్క్ చేయడంలో మనకి లగ్జరీ కాదు, కంఫర్ట్ కాదు, వర్క్ ని దైవంగా భావిస్తే మనం సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పి అమ్మ నాకు ఆ రోజు ఆ ఇన్సిడెంట్స్ తో నాకు నేర్పించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. అండ్ మురళీధర్ గారు, మీరు యాక్టింగ్ అసలు పీక్స్ అండి. మేము అమ్మతో ఎంత కంఫర్ట్ జోన్, అలాగే మీరు కూడా చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో యాక్ట్ చేయడం, ఇంకా మూవీస్ యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. July 17th రిలీజ్ అవుతుంది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారు, ప్రతి ఒక్కరు, కార్తిక్, సుబ్బు, పవన్, ప్రతి ఒక్కరికి అండ్ ప్రతి టెక్నీషియన్స్ కి ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. July 17th థియేటర్లో కలుద్దాం వెంకటరామయ్య గారి తాలూకా. థ్యాంక్ యూ సత్యశ్రీ, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా. అండ్ అలానే ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్, సంతోషం లాంటి క్లాసిక్ సినిమాని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ దశరథ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇవాళ గెస్ట్ గా విచ్చేసినటువంటి మా డైరెక్టర్ దశరథ్ గారు అండ్ అలానే బొకే అందించవలసిందిగా మా ప్రొడ్యూసర్ కోమలి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఫంక్షన్ కొంచెం లేట్ వచ్చాను, వేరే ఫంక్షన్కి వెళ్ళేందుకు వెరీ సారీ. కోమలి గారు ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారనేది సుధా గారు నాకు చెప్పారు. ఇది ఒక ఆడపడుచుల కథ. మన లైఫ్లో ఇందాక బ్రదర్ అన్నట్లు కొంతమంది మనతో లేగినప్పుడే మనం వాళ్ళ వాల్యూ రియలైజ్ అవుతాం అనే ఒక అద్భుతమైన పాయింట్ని చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్తో చాలా బాగా రాసి అద్భుతంగా తీశారని సుధా గారు చెప్పారు. అండ్ కోమలి గారు, సోమేష్ గారు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అవన్నీ వింటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. భగవంతుడు ఇలాంటి ఒక ప్యాషనేట్ టీంని బ్లాక్ బస్టర్ హిట్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఖమ్మం పిల్ల దివిజ, మీ ఇద్దరి పేరు చాలా బాగుందండి. దినేష్ గారు అండ్ దివిజది చాలా బాగుంది. ఈ సినిమాతో చరణ్ అర్జున్కి, డైరెక్టర్ సతీష్ గారికి, మీ కెమెరామెన్ అనిల్ గారికి, సార్కి, అందరికీ ఇంకొక మెట్టు తీసుకెళ్ళాలని, ఇది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకటరామయ్య గారి తాలూకా ఈ మంత్ 17th వస్తున్నది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దశరథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇప్పుడు టీడీపీ ఏపీ సెక్రటరీ సర్వసిద్ధి అనంత లక్ష్మి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ టీమ్ ని బ్లెస్ చేయవలసిందిగా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అనంత లక్ష్మి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ మా ప్రొడ్యూసర్ కోమలి గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అనంత లక్ష్మి గారికి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెంకటరామయ్య గారి తాలూకా కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి తాలూకా అనేటట్టు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ సినిమా కథ నుంచి పుట్టుకొస్తుంది. కథ నుంచి ఈ అమౌంట్ పెట్టగలిగితే ఆ అమౌంట్ దగ్గర నుంచి నటీనటులు వస్తారు ముందుకి. సో అందరూ ఒకటి అంటున్నారు, చిన్న సినిమా అన్నారు. కానీ విత్తనం కూడా చాలా చిన్నదే, కానీ ఎదిగిన మొక్క ఎంత పెద్దదవుతాదో,
ప్రతిదీ చిన్నదాని నుంచి స్టార్ట్ అవుతుంది. మనం పుట్టినప్పుడు పసిపిల్ల, ఎదిగితే యుక్త వయసు, ఆ ఎదిగితే అమ్మ, తాతయ్య, నానమ్మ అవుతాం. సో వెంకటరామయ్య గారి తాలూకా యొక్క విశేషాలు అందులోనే ఉంటాయని ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య అవ్వచ్చు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మిళితమైన అనుబంధాలు, కష్టాలు, ఆ ఒక భావోద్వేషంతో నేను చూసినప్పుడు నిజంగా యాక్చువల్గా మీకు ఒక నిజం చెప్పేస్తాను. నా భర్త ఎప్పుడు సినిమాకి వెళ్దాంరా అని అంటే, పిల్లలు తీసుకుని వెళ్ళండి, నేను అసలు సినిమా థియేటర్ కూడా ఇప్పుడు వరకు తొక్కలేదంటే మీరు నమ్ముతారా లేదో కానీ ఫస్ట్ టైం ఒక సినీ ఫీల్డ్కి స్టేజ్ మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం నేను చూసిన సినిమా కూడా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మాత్రమే ఫస్ట్ నాకు చూపించారు. సో ఆవాల సతీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు నా లైఫ్లో ఒక్క సినిమా కూడా నేను చూడలే, థియేటర్కి వెళ్ళా. కానీ ఈరోజు ఆ సోదరుడు కథ నా ఇంట్లోది అనుకొని, నా ఇంట్లో కూడా ఇలా జరిగిందనుకొని భావిస్తేనే ఇక్కడ దాకా ఈ స్టేజ్ దాకా వచ్చి నేను మాట్లాడుతున్నానంటే ఆ కథ ఎంతటి కదిలించిందో హృదయానికి. కదిలే హృదయం ప్రతి ఒక్కరు వెళ్ళి స్టేజ్ మీద కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఆ విజయాన్ని కూడా మీరు అందుకుంటారు. కానీ ఈరోజు నేను నిజంగా విజయోత్సవ సభకి నన్ను పిలుస్తున్నారేమో, అందుకు నేను వెళ్ళాలేమో అని చెప్పి మా షెడ్యూల్ పక్కన పెట్టుకొని యాక్చువల్గా నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఏపీ స్టేట్కి నేను లోకేష్ గారి టీంలో ఒక స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. సో అనకాపల్లి జిల్లాలో మీరు చేసినప్పుడు మీ సినిమాకి ఒక రోజు నేను వచ్చా. సుధమ్మ గారిని చిన్నప్పటి నుంచి టీవీలో వాటిల్లో చూడడమే కానీ డైరెక్ట్గా చూడలేదు. కానీ ఆ రోజు ఆవిడ సీన్ కూడా ఏంటంటే ఆవిడ అనకూడదు కానీ ఆ లెవెల్లో చూసినప్పుడు మాకు హృదయం అక్కడ అంటే సినిమా మేము ఫుల్గా చూడలేదు కానీ కథలోంచి మీరందరూ అంటే ఎలా ఉంటుందంటే మనిషికి పంచేంద్రియాలు, సృష్టికి పంచభూతాలు, ఈ సినిమాకి మీరే అందరూ. సో ఇలా మీ అందరూ ఎఫెక్ట్ పెట్టబట్టే వెంకటరామయ్య గారి తాలూకా కథ సతీష్ గారు మీరు ఎలా ఉద్దేశంతో రాశారో కానీ తెలియదు కానీ ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబంలోనే అవ్వచ్చు, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఇవి జరిగినవి ఈ మధ్య చూస్తున్నవి ఏంటంటే కొట్టుకోవడం, తన్నుకోవడం, లవ్ స్టోరీని వెళ్ళిపోవడం ఇలాంటివి చూస్తున్నాం. కానీ ప్రెసెంట్ ప్రజలు కోరుకునేది మంచి సినిమాని, ఇంట్లో ఉండేటువంటి అనుబంధాలు ఉన్నటువంటి సినిమాని చూడాలనుకుంటున్నాం. కాబట్టి అది ఇప్పుడు ఈ తరంలో అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకున్నాను. అండ్ కోమలి గారు, మీ యొక్క ట్రీజర్ చూసిన తర్వాత ఒక మహిళ ఏదైనా అనుకుంటే చేయగలదు అన్నది ఒక్కసారి నేను చూశాను. మీ ఏది చూసిన తర్వాత మహిళ ఎక్కడికైనా కలుసుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పేసి మీరు నిజంగా ఎఫెక్ట్ పెట్టడం, సరిపల్లి సోమేష్ గారు కూడా ఎఫెక్ట్ పెట్టడం కూడా చిన్న బడ్జెట్ అనుకున్నారు మీరు. చిన్న బడ్జెట్ కాదు, ఒక హృదయం పెట్టిన సినిమా అది. సో ఆ సినిమాకు పెట్టినటువంటి మీ అందరూ ఆ పల్లెటూరు వాతావరణంలో మీరు అడ్జస్ట్ అయ్యి మిమ్మల్ని చూసినప్పుడు ఆ రోజు అంటే ఇక్కడికి వచ్చి మా ఊర్లోకి వచ్చి ఇంత బాగా చేస్తున్నారు అనేది అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా సక్సెస్ఫుల్గా హిట్ అవ్వాలని, మీ అందరూ కూడా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సతీష్ గారికి అలాగే కోమలి గారికి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారిని మరొకసారి వీరికి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ యాక్టర్స్. సో రీసెంట్ టైంలో మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మురళీధర్ గౌడ్ గారు మాత్రమే. సో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనందరినీ అలరిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో వెంకటరామయ్యగా మనందరినీ ఏడిపించడానికి సిద్ధమైపోయారు. అందరికీ నమస్కారం. సినిమా గురించి చాలామంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, దాదాపుగా అన్ని విషయాలు కవర్ అయ్యాయి. సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా, చాలా గొప్ప సినిమా. తప్పకుండా చూసి తీరవలసినటువంటి సినిమా అన్నది నా అభిప్రాయం. నేను నటుడిగా నా ప్రస్థానం మొదలైన తర్వాత
నాకు డీజేటీల ద్వారా విశేషమైనటువంటి పేరు వచ్చిన తర్వాత సినిమాలు చేస్తున్న క్రమంలో నాలో ఉన్న అంటే నేను అనుకుంటున్న ఒక నటుడు పరిపూర్ణమైనటువంటి పాత్ర పోషించింది వెంకటరామయ్య. ఇటువంటి పాత్రలు నాకు కావాలి, ఇటువంటి పాత్రలు నేను చేయాలి. ఈ సినిమా నాకు దొరకడం అతిశయోక్తి కాదు, కానీ ఒక వరం. ప్రతి పాత్ర పైన ఆ నటుడి లేదా నటి పేరు రాసి ఉంటుంది అనే దాన్ని నేను బాగా నమ్ముతాను. కొంతమంది దాటుకొని నా దగ్గరికి వచ్చిన పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నేను చేసిన కొన్ని సన్నివేశాల్లో, కొన్ని బాధపడే సన్నివేశాల్లో ఎక్కడ కూడా గ్లిజరిన్ వాడలేదు. మీరు ఒక్కసారి సినిమా చూడండి. సన్నివేశ పరంగా ఆ సందర్భానుసారంగా వచ్చిన కన్నీళ్ళే తప్ప ఎక్కడ మీకు కృత్రిమంగా ఒక్క చోట కూడా కనబడకుండా చేసినటువంటి, మనసు పెట్టి చేసినటువంటి సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. నేను ఎప్పుడు ఏ సినిమా దయచేసి చూడండి, విజయవంతం చేయండి అని అన్నానే కానీ తప్పకుండా చూడండి, ఇటువంటి సినిమాలను ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ ఒక్కసారి తెర మీద చూసి మీలో మీరు అనుభవించుకోండి అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇది సినిమా కాదండి, ఒక జీవితం, ఒక నిజ జీవితం. నాకు ఎంతో ఎంతో తృప్తినిచ్చినటువంటి పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నా పాత్రకి నాకు భార్యగా వేయడం సుధా గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహదావకాశంగా నేను భావిస్తున్నాను. 1000కి పైగా సినిమాలు చేసిన సుధా గారు నా పక్కన చేయడం నిజంగానే నాకు ఒక తృప్తికరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఆ సుధా గారి ఆశీర్వాదాలు నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇందులో ప్రతి పాత్ర, ప్రతి నటుడు నటి మనసు పెట్టి మన కథ, మన సినిమా, ఇది మన వ్యవహారం అనుకుని చేసింది కాబట్టి మనసు పెట్టిన ఏదైనా కూడా, ఏ పనైనా కూడా, వంటైనా ఏదైనా అది రుచికరంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వెంకటరామయ్య గారి తాలూకా కూడా మిమ్మల్ని అంటే ప్రేక్షకుల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళ గుండెలకి హత్తుకుంటుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. సినిమా చూడండి. ఇందులో పనిచేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా వాళ్ళందరినీ మరీ మరీ కోరుతున్నాను, మీకు చేయగలిగినంత సహాయం మాకు చేయండి, బాగా ప్రమోట్ చేయండి, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. విజయవంతమయ్యే దిశగా మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నా నమస్కారం. నన్ను నమ్మి అవకాశాన్ని ఇచ్చిన మా సతీష్ గారికి, అలానే మా కోమలి అక్కకి చాలా థ్యాంక్స్ అండి. సో మ్యూజిక్ పరంగా చూసుకుంటే చరణ్ అర్జున్ గారు చాలా బాగుందండి మ్యూజిక్. అండ్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్గా వెళ్తుందనమాట. ఫాదర్ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది మన లైఫ్లో అనేది క్లియర్గా తెలుస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అవుతారు కంపల్సరీ. సో పెద్ద సినిమాలు ఎలా అయితే ఆదరించారో మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇదేంటండి సిగ్గుపడుతున్నారండి? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎవరైనా మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. ఈ సినిమా చూసాక అది అందరూ ఫీల్ అవుతారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న చరణ్ అర్జున్ అన్న, నాకు మ్యూజిక్ చాలా నచ్చింది అన్న, అన్ని సాంగ్స్ చాలా ఇష్టం అన్న. షూటింగ్లోనే రిపీటెడ్గా విన్నాను డైరెక్టర్ని అడిగి.
సుధా మేడం గారు, నా మాట్లాడారాదమ్మా, క్షమించండి. మురళీధర్ గారు, మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ కోమలి అక్క, ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో రిలీజ్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం. కానీ ఆవిడ సినిమా తీశారు, ఇప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నారు. 17వ తారీఖున సినిమా రిలీజ్. కుదిరితే అందరూ సినిమాకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయింటే సారీ, చాలా మందిని మర్చిపోయాను, క్షమించండి. హీరోయిన్ మర్చిపోయారు, హీరోయిన్ ని మర్చిపోయారు, చెప్పండి, గుర్తు చేసాం కదా. యాక్చువల్లీ నా క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే, నేను వెంకటరమయ్య గారికి చిన్న కొడుకు క్యారెక్టర్ చేశానండి. బేసిక్గా ఇందులో అందరికంటే చిన్న అమ్మాయి హీరోయిన్ క్యారెక్టరే. కానీ నేను ఎంటర్ అయిన తర్వాత నా గురించి క్యారెక్టర్ని కూడా చేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సతీష్ అన్న. ఇప్పుడు ఫస్ట్ స్టోరీ స్టేజ్లో ఉన్నప్పుడు హీరోయిన్ చిన్నది. వన్స్ నేను ఎంటర్ అయిన తర్వాత నా గురించి స్టోరీ మార్చారని విన్నాను. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సత్యశ్రీ గారు, మీతో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. సోమేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. షూట్లో మీతో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా హరీష్ రాలేదు, ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. ఇది చాలా ఎక్కువ మాట్లాడేశాను నేను. హాస్ని, దివిజయ్ గారితో యాక్ట్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు కూడా అదే ఆలోచిస్తాను, ఏదో ఒక రోజు దివిజయ్ గారితో స్క్రీన్ మీద కనిపిస్తాను, అందరూ నన్ను చూస్తారు అని. కెమెరామెన్ అనిల్ అన్న, నిజంగా ట్రైలర్ కట్లో అందరికంటే ఎక్కువ నేనే కనిపిస్తున్నాను. ట్రైలర్ కట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. దినేష్, థ్యాంక్స్. పక్కన దినేష్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా జూలై 7th మా సినిమా రిలీజ్ అవుతుంది. 17th అయిపోయింది. అది కొంచెం బ్రో, ఇలా ట్రోల్ చేస్తే మాట్లాడడం కష్టం బ్రో. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాంకర్ శ్రవంతికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ నేను ఎప్పుడు టీవీలోనే చూసా, ఫస్ట్ టైం యూట్యూబ్లో వాటిలో చూసా, ఫస్ట్ టైం పక్కన చూస్తున్నా. టెన్షన్ వచ్చేస్తుంది, టెన్షన్ వీడి వల్లే. అటు ఇటు హీరో విలన్ కొట్లాడుకుని మధ్యలో కమెడియన్ ని చంపేసినట్టు టెన్షన్ నా వల్ల అంట. ఇది బాగుంది. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్ మీకు. కంగ్రాచులేషన్స్ అండ్ ప్లీజ్ సత్యశ్రీ. మాట్లాడించడం. అందరికీ నమస్కారం. 17వ తారీఖుని రిలీజ్ అవుతున్న వెంకటరామయ్య గారి తాలూకా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. కవిత గారికి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన డబ్బులు మాత్రమే పెడతారు అంతే, సో స్పీచ్లు చాలా తక్కువ మాట్లాడతారు. సో ఆయనకి సినిమా రిలీజ్ అయ్యాక బోల్డ్ అన్ని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టుడే ఆర్ మీడియా పార్ట్నర్ ఆర్ సినీ జోష్. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్ ప్లీజ్. అందరికీ నమస్తే అండి. కవితక్క థ్యాంక్ యూ. దశరథ్ గారు థ్యాంక్ యూ సార్. ఏమైంది మాట్లాడుతుంటే అందరు వెళ్ళిపోతున్నారు కిందండి. మీరందరూ ఉన్నారు, ధైర్యంగా నిలబడ్డా నేను. మీరు ఎవరి పేర్లు మర్చిపోకుండా వెనకాలైతే కష్టపడాల్సి వస్తుందని, ఎదురుగా అయితే అందరు కనబడతారని అలా కూర్చోబెట్టాం. అందరికీ నమస్తే. నువ్వు ఇందాక పిలిచినప్పుడు నేను ఎందుకు రాలేదు తెలుసా? ఫస్ట్ నన్ను పిలిచావు కదా, చీఫ్ గెస్టులు రాకముందు ఆ చిన్న స్పేస్లో పాపం ఎప్పుడు మైక్ దొరకని వాళ్ళకి మైక్ దొరుకుతుంది. సో వాళ్ళు మాట్లాడిన చిన్న చిన్న ఆర్టిస్టులు, మా నిసార్ బాయ్ కానీ, చిరంజీవి అన్న, ఇంకా కొరియోగ్రాఫర్ సాగర్ బాయ్, వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు వినాలనిపించింది. సో స్వీట్ ఆఫ్ యూ అండి, సో స్వీట్. అందుకని వెనక ఉండే వాళ్ళందరూ ముందుకు చూద్దామని నేనున్నాను. నేను వెనక ఉన్నాను కదా, కవితకు వచ్చి నన్ను ముందుకు లాగింది. సో స్వీట్ ఆఫ్ హర్ ఆల్సో. ఏదో సినిమాలో ఉంటుంది, కలేజా సినిమాలో మహేష్ బాబు గారు చెప్తారు, ఆడవాడు
పడుకున్నాడు, నాకు ఒక 100 రూపాయలు దొరికితే ఆడికి పాల్గొనిస్తానని చెప్పి అనుకుంటే ఆయనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. అలాగా నేను నా అనుకున్న వాళ్ళని ముందుకు నెడదాం అనుకుంటే నన్ను మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పుడైనా మనం అది అనుకుంటే మనకు దేవుడు ఇంకెంత కొంచెం ఎక్కువ ఇస్తాడు. అలాగే కోమలి వచ్చింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. సో కోమలి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి పాట రాయించమని అడగొచ్చు, లేకపోతే పాట అడగొచ్చు, కానీ నాకే ఆమె వచ్చి సినిమా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఆమె పాట ఒకటి మిస్ అయింది ఒకరోజు. సారంగధరి అనే పాటని తనతో పాడించలేదు అనే సినిమా వాళ్ళందరి మీద తను పాపం చాలా బాధపడుతూ ఆ రోజు టీవీలలో మాట్లాడింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా దాన్ని అలాగే వేరే వైపు తీసుకెళ్తారు. ముఖ్యంగా మా ఏరియాలలో ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నెగిటివ్ తీసుకుంటారు. కానీ ఆమె అలా తీసుకోలేదు. నేనే సినిమా తీస్తాను, సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లోనే నేను చాలా మంది నాలాంటి కళాకారులకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక మంచి స్ఫూర్తితో వచ్చింది కోమలి. ఆ రోజు నేను కూడా కొంచెం తను రాగానే చెప్పాను, అమ్మ నువ్వు ఎక్కడ సినిమా తీస్తావు, అది ఎక్కడ రిలీజ్ చేస్తావు, ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా, చాలా కష్టం రా అని చెప్పి చాలాసేపు చెప్పాను. లేదు నేను తీస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పింది. జూలై 17వ తారీఖు రిలీజ్ చేస్తుంది ఈరోజు. సో సినిమా తీయడం, సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టడం, హిట్లు కొట్టడం కాదు, అసలు మనం పనిచేసిన సినిమా రిలీజ్ అవ్వడమే ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినట్టు. సో అలాగే ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం మురళీధర్ గౌడ్ గారు లాంటి ఒక మంచి ఆయన. నేను సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. ఎలా అంటే మీరు అద్భుతంగా యాక్ట్ చేసినందుకు కాదు, అది మీరు ఎప్పుడే యాక్ట్ చేస్తారో అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టే మీకు ఇలాంటి ఒక ప్రధానమైన పాత్ర మీ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక 4-5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్కి ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు 5 గంటల పని పోతుంది. ఇప్పుడు గరివిడి లక్ష్మణ్ పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాను. అది మొత్తం సంగీతభరితమైన సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతూ ఉంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదలబుద్ధి కావట్లేదు అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకుని రావాలంటే నేను ప్రతి ఈవెంట్లో మిమ్మల్ని చూస్తున్నాను. మీరు మంచిగా చిన్న పిల్లడిలాగా పెళ్లి కొడుకులాగా తయారైపోయి అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేము ఏదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని. కానీ మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్. మీరు సినిమాల్లో పెద్ద సినిమాలు చేస్తుంటారు, కానీ ప్రతి ఈవెంట్లో మీరు వచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటుంది. అబ్బా మనం వెళ్ళాలి, మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు. సినిమా పెద్ద సినిమాలు కాదు, మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది, ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది, ఆ సినిమా మనతో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించింది. కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను, అందుకే నేను వచ్చాను. అలాగే సుధమ్మ, మీరు పాటల గురించి ఎవరెవరితోనో బయట ఇప్పుడు మా ధనంజయ్ ఉన్నాడు, చాలా మంది పాటలు పాడిన సింగర్స్ రారు, ఈ వేదికలకి రారు, కానీ ధనంజయ్ మాకంటే ముందు వచ్చి కూర్చొని చాలా గొప్పగా మాట్లాడారు. సో వాళ్ళు పాడిన పాటలు ఏ సినిమాలో పాడేవి కూడా గుర్తుండవు సింగర్స్కి ఇప్పుడు. అలాంటిది మీలాంటి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఆ పాటలను గుర్తుపెట్టుకొని అంత బాగా పాడారు, ఎంత బాగా. నాకు పైకి స్టేజ్ మీదకి రాగానే కూడా మీరు అదే చెప్పారు. సో మీరందరూ ఉండబట్టే ఇండస్ట్రీ పచ్చగా ఉంది, మేమంతా ఇక్కడ దాకా వస్తున్నాం. సో థ్యాంక్ యూ. దివిజ, అసలు ఇంకా ఎన్ని సినిమాలు చేద్దాం మన ఎదురని చెప్పట్లే, ఇప్పటికీ 4 సినిమాలు అయిపోయాయి. ఆమె నటించే ప్రతి సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. సో మరి అది ఎందుకు మన బాండింగ్ ఎలా కుదురుతుందో తెలియట్లేదు. సో నువ్వు రికమెండ్ చేస్తూనే ఉండే ఏ సినిమాకి వెళ్ళినా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి నేను కూడా చేస్తాలే. విన్ సిచ్యుయేషన్. దాంతో పాటు ఈవెంట్ హోస్ట్ శ్రవంతి ఉండాలని కూడా చెప్తూ ఉన్నాము. సతీష్ భాయ్ ఎక్కడున్నా ఒకసారి రావాలి, దా పైకి దా. నువ్వు ఎంతసేపు నువ్వు డైరెక్టర్ అయ్యిండు, పాపం ఒక కార్యకర్త లాగా మేనేజర్ లాగా తిరుగుతూ ఉంటాడు. ఆ లొకేషన్స్ లో అలాగే కష్టపడేవాడు, ఈ రోజు కూడా అలాగే పడుతున్నాడు. సో డైరెక్టర్సే సినిమాకి మనందరం ఇక్కడ కూర్చున్నామంటే వీళ్ళు ఏదో చిన్న కథ రాసుకొని పాపం బండ్లో పెట్రోల్ కూడా లేకుండా ఒక ప్రొడ్యూసర్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగి ఒక సినిమా సంపాదిస్తారు. ఆ తర్వాత మనందరం దాంట్లోకి వస్తాం, మనందరి ప్రతిభలు చూపించుకుంటాం. దాని అన్నిటికీ మూలం ఈ దర్శకులే. సో అలాంటి సతీష్ భాయ్ ఆయన నాకు ఒక అభిమానిలాగా వచ్చాడు నా స్టూడియోకి. నేను కసిరిచ్చాను ఆ రోజు. నేను చిన్న సినిమాలు చేయట్లేను అబ్బాయి, చిన్న బడ్జెట్లు ఏమి చేయలేము, వాటిని చూసి మన టాలెంట్ అందరూ ఇంతేనా అనుకుంటారు, అక్కడ బడ్జెట్స్ ఉండవు, నేను చేయనంటే ఈ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కరాటే నేర్పించినంటే నిలబడతాడు చూడండి. అంత కాదు కానీ పాపం నేను ఒప్పుకునేదాకా అలాగే నిలబడ్డాడు. అంటే నేనేదో గొప్ప అయిపోయిన ఒక సినిమాని ఒప్పుకోవడానికి అని కాదు, అప్పుడున్న బిజీలో నేను చేయలేను ఈ బడ్జెట్లో అని చెప్పి నేను అంటుంటే ఆయన నన్ను పట్టుబట్టి మరి ఈ సినిమాకి చేయించాడు. నిజంగా ఒక సినిమా చేస్తాం, ఆ సినిమాలో ఒక 4 పాటలు ఉంటాయి, కట్ చేస్తే ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఏదో ఉంటాయని కాదు. ఈ సినిమాలో ఆయన కోసం చేసిన ఒక్కడివే
నువ్వు ఒక్కడు ఇంతమంది పిల్లల్ని పెంచుతావు, కానీ ఇంతమంది పిల్లల్ని కలిసి నిన్ను ఒక్కరిని చూసుకోలేకపోతున్నాం అనే ఒక పాట అది ఎప్పటికీ వెళ్ళిపోతానే ఉంటది. ఇందాక ఆమె చెప్పినట్టు అలా చరిత్రలో నిలిచిపోయే పాటలు ఏమేమి ఉన్నాయో ఈ పాట ఇందులో ఒకటి కాదు. అది ఊరు వదిలిపెట్టి పోతున్నప్పుడు ధనంజయ పాట కానీ, చిరంజీవి రాసిన పాట కానీ, పెళ్లి పాట కానీ, ఒక్క సినిమాలో ఒక 4-5 పాటలు నిలిచిపోయే పాటలు నాతో చేయించావు. నీకు, కోమలికి, సోమేష్ గారికి, ఈ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ. పాటలు అంటే మీరు జయించినంత మాత్రాన రావు, అది కుదరాలి, ఆ ఆల్బమ్ అలా కుదరాలి. అలాంటి సిచ్యుయేషన్స్ నువ్వు తయారు చేసినావు. సో ఆ క్రెడిట్ మొత్తం నీదే. మేము తెల్ల కాగితాలు మాత్రమే దర్శకుడే రాసుకుంటాడు మా తలకాయల్లో. సో అలా అద్భుతమైన పాటలు మాతో చేయించిన నీకు ఈ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా, వేదిక ముఖంగా థ్యాంక్ యూ. 5 పాటలు మీరు అద్భుతంగా రాశారు, అది ఎవరికి సాధ్యం కాదు. నేను రాశానంటే మళ్ళీ అదొకటి వస్తుంది, రైటర్స్ అందరూ నా మీద పడి ఏడుస్తారు. అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఈయన లిరిక్ రైటర్ల కోసం పాపం చాలా కష్టపడ్డాడు, అడ్వాన్స్లు ఇచ్చాడు, తిరిగాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ కానీ మన వాళ్ళందరూ కొంచెం వాళ్ళకున్న బిజీలోనూ వాళ్ళకున్న ప్రెజర్స్లోనూ సరిగ్గా ఆ టైంకి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు పడే ఇబ్బందిని చూసి నేను ట్యూన్ చేసేటప్పుడు ఆ పాట లిరిక్స్ వస్తుంటాయి. అంతే తప్ప నాకు లిరిక్స్ కి సపరేట్గా డబ్బులు ఇవ్వరు వీళ్ళు. సో ఏదైతే రాసేసుకుంటున్నాను అనుకోవద్దు. అలాగే హీరో గారు చాలా బాగున్నాయి, ఒడ్డు పొడుగు, నేను మంచి యాక్షన్ హీరో అవుతాడు. తప్పకుండా ఈ సినిమాలో నీకు ఇంకా స్పేస్ అంతా దొరకనట్టుంది. ఈ సినిమాలో నువ్వు ఒక పాత్రగా ఉన్నావు. తప్పకుండా ఫ్యూచర్లో మంచి హీరోగా నీకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సత్య గారు, ఇందాక దివిజరాయణ సినిమా నిన్నే చూశాను, ఎందుకంటే అప్పుడు ఒకదాన్ని ఉన్నావు కాబట్టి. సో నెక్స్ట్ సినిమాలలో ఒక్కదాన్ని ఉండేలాగా చూడు, తప్పకుండా నువ్వు మంచి హీరోయిన్ అవుతావు. సో అమ్మాయి కూడా ఏం పేరు, సిరి, ఆ సిరి కూడా మంచి. అందరూ ఈ సినిమాలో సాగర్ మాస్టర్ ప్రతి పాటను మీకున్న బడ్జెట్లో మీరు అద్భుతంగా చేశారు. ఒక ఈ ఆల్బమ్ ఎప్పటికీ నిలిచిపోయే ఆల్బమ్ లాగా చేశారు. ధనుంజయ్, థ్యాంక్ యూ ధనుంజయ్. సో సింగర్స్ పట్టించుకునేంత మీడియేటర్ నేను అయ్యానో కాదో తెలియదు. ఈ రోజు నేను వచ్చాక నాకు అయ్యాను అనిపిస్తుంది. తప్పకుండా నెక్స్ట్ సినిమాలకు కూడా ఆ సింగర్స్ అందరూ కూడా, మా సింగర్స్ అందరూ మా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ అప్పుడు కూడా వస్తారని నువ్వు ఒక బాట వేసావు. థ్యాంక్ యూ. అలాగే ఇంకా కెమెరామెన్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. సో తనకు చాలా రోజుల తర్వాత మంచి సినిమా దొరికింది. దశరథ్ గారు, సో ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్స్, ఫీల్ గుడ్ సినిమాలు అంటే మీరే గుర్తొస్తారు. నిజంగా ఇది మీరే రావాల్సిన సినిమా ఇది. తప్పకుండా మీరు మంచి, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చిన్ని అంటూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. సో థ్యాంక్ యూ సార్. అందరికీ ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళకి కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు సార్. ముఖ్యంగా అలాంటి ప్రొడ్యూసర్స్ రారు. మట్టి నుంచి పాపం చాలా కష్టపడిన ఆమె చెమట చుక్కలతో నిర్మించిన సినిమా ఇది. మీరందరూ నిజంగా ఈ సినిమాని ఆదరించండి, ఈ సినిమాని తీసుకెళ్ళండి. ప్రజలందరికీ ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఈ సినిమా ద్వారా కోమలి మంచి ప్రొడ్యూసర్గా నిలబడాలి, తన డబ్బులు తనకు రావాలి. మా సతీష్ భాయ్ మరిన్ని సినిమాలు తీయాలి, మా అందరికి మంచి అవకాశాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణార్జున్ గారు, థ్యాంక్ యూ సతీష్ గారు. అండ్ మరొకసారి మా సతీష్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడే హాఫ్లో ఆపేసాం పాపం మాట్లాడుతుంటే. అండ్ అలానే ఇంకొక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి మా బ్యూటిఫుల్ హాసిని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే గౌరీ నాయుడు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. సో ముగ్గురిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మీ పార్టీ పెట్టాక మొదటి ఈవెంట్కి మీరు హాజరవ్వడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రజల కొరకై, ప్రజల సమస్య తన సమస్యగా భావించేటువంటి మా గొప్ప నాయకురాలు కవిత కల్వకుంట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ సూపర్ ఉమెన్, ఆర్ బాస్ లేడీ. యాక్చువల్లీ చాలా టెన్షన్గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మ ముందు మాట్లాడడం, పెద్దవాళ్ళ ముందు మాట్లాడడం చాలా నర్వస్గా ఉంది. బట్ ఏమైనా తప్పులుంటే క్షమించండి, ముందు చెప్తున్నా. బట్ అందరికీ నమస్తే, నేను మీ సత్యశ్రీ. సో వెంకటరామయ్య గారి తాలూకా ఈ మూవీ నాకు మా సతీష్ గారు ఫస్ట్ కాల్ చేసి, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నానమ్మా, అది నువ్వే చెయ్యాలి అని, అది నీతోనే రాసేసానమ్మా, అది నువ్వే చెయ్యాలి అన్నప్పుడు నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారా, నా కోసం రాశారా, అంతా అంటే ఓకే, ఎస్ ఐ గాట్ ఇట్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వెళ్ళి
నా క్యారెక్టరే కాదు, మీ స్టోరీ వినగానే నిజంగా నేను అక్కడ ఏడ్చేశానమ్మా. నిజంగా అంత హార్ట్ టచింగ్ గా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మా ప్రొడ్యూసర్ కోమలి గారు, ఆవిడ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టేశారండి. నాకు తెలుసు, నాకు కొన్ని షేర్ చేసుకోలేదు, కానీ నిజంగా షూటింగ్ లో ప్రతిరోజు ఆవిడ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారంటే ఈ మూవీ కోసం. ఇప్పుడు ఈ రోజు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అని అంటే వెనక ఆవిడ కష్టం, అలాగే మా సోమేష్ గారి కష్టం. సో త్వరలో ఆవిడకి ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి. నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఆవిడ స్ఫూర్తి మా మహిళలందరికీ. బికాజ్ ఇలాంటి వాళ్ళని చూస్తేనే ఇంకా మన ఆడవాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఇంకా చెయ్యాలి అని ఒక స్ఫూర్తి అయితే ఇస్తున్నారు మా కోమలి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మెయిన్ చెప్పాలి, కోమలి గారు అంటే Yes, here we welcome our తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కవిత కల్వకుంట్ల గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. ఇవాళ మా ఈవెంట్ ని గ్రేస్ చేయడానికి, మా ట్రైలర్ ని లాంచ్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి ఆర్ బాస్ లేడీ, ఆర్ విజనరీ లీడర్ కవిత కల్వకుంట్ల గారికి స్వాగతం సుస్వాగతం పలికేస్తూ ఉన్నాం. అండ్ అలానే ఇందులో నేను సింగిల్ కార్డ్ చేయడం జరిగింది. అంటే ఆల్ సాంగ్స్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అలాగే నాకు ఈ మూవీ పరంగా మంచి వ్యక్తులు నాకు పరిచయం అయ్యారండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మంచి టెక్నీషియన్ మన డిఓపి అనిల్ అన్న గారు, డైరెక్టర్ గారు, అలాగే ఆర్టిస్ట్ సుధమ్మ, మురళీ సార్, దినేష్ సార్, మా దేవిజయ్ గారు, సత్యశ్రీ గారు, అందరికీ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క మూమెంటు వాళ్ళు చేస్తేనే కనబడుతుంది. ఆ తర్వాత ఇది ఎవరు చేశారని చూపించుకోవడానికి కూడా వాళ్ళు చెబితేనే మాకు 100 మార్క్స్ పడతాయి. అప్పుడు దాకా మేము వెయిట్ చేయక తప్పదు. మేడం ఏమో ఫస్ట్ నాకు మైక్ ఇచ్చేశారు, ఏం మాట్లాడో తెలియట్లేదు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ మాత్రం ఇప్పుడు కూడా కలుసుకుంటూనే ఉంటాను. ఆర్కే అన్న, గోవింద్, కోటి, అందరూ కూడా చైతన్య మెయిన్ ఎక్కడ చైతన్య ఆలినాల్, మన డిఓపి టీం అనిల్ గారి టీం కూడా నాకు మంచి సపోర్ట్ చేశారు. ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. మెయిన్ మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు. 6 సాంగులు 6 వేరే లెవెల్ నేను తీసుకొచ్చింది. ఎలా చేయగలనే దాంట్లో తీసుకుంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రేంజ్లో ఆయన ఇస్తే నేను దాని తగ్గట్టు ప్రూవ్ చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. విజువల్ చూస్తే మీరే చెప్పాలి. ఇకపోతే మా ప్రొడ్యూసర్ మేడం అండ్ సార్, ప్రొడ్యూసర్ గారు కోమలి గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో ఒక కొరియోగ్రాఫర్కి ఒక సాంగ్ రావడం అనేది ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో చాలా కష్టం. అలాంటిది ఒకే ఒక సాంగ్ నన్ను పిలిచారు మా సతీష్ గారు. ఒక్క సాంగ్ పిలిచి చేయమని చెప్పిన తర్వాత ఆల్ సాంగ్స్ నాకే చెప్పారు. అదేం సార్ ఒక సాంగ్ సార్ అంటే, అవసరం లేదు సార్, వేరే కొరియోగ్రాఫర్తో నేను పోదలుచుకోలేదు, నాకు మీరు చాలు, 6 సాంగ్స్ మీరే నాకు చేసి పెట్టాలని చెప్పేసి అప్పుడే అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ నమ్మకం నేను ఎప్పుడు ఉంచాలనుకున్నాను. ఎవరన్నా మర్చిపోయటం నాకు క్షమించండి. ఫస్ట్ నాకు మైక్ ఇచ్చారు కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది. ఆర్టిస్ట్ నిసర్గో, కృష్ణరాజు గారు, సక్కు ఆర్టిస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మన ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరితో వర్క్ చేయడం మాత్రం నాకు చాలా ఫుల్ హ్యాపీగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పాటలకి అద్భుతమైన లిరిక్స్ అందించినటువంటి చిరంజన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ లిరిక్ రైటర్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ అలానే ఈ సినిమాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా మా ప్రొడ్యూసర్ ఇంత అద్భుతంగా ఈ సినిమాని అందిస్తున్నందుకు మా కోమలి మహేందర్ గారికి అండ్ అలానే సోమేష్ సరిపల్లి గారికి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలండి. అండ్ ఇలాంటి ఒక రూటెడ్ స్టోరీని మన అందరికీ అందిస్తున్నందుకు ఈ జనరేషన్ లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి సినిమా రావడం చాలా చాలా మంచి విషయం అనే చెప్పాలి. సో ఒకసారి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. వెంకటరామయ్య గారి తాలూకా ప్రీ రిలీజ్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అండ్ స్వాగతం. ఈ సినిమాలో అద్భుతమైన కథతో పాటు అద్భుతమైన పాఠాల యొక్క సన్నివేశాలు ఉన్నవి. అందులో మెయిన్గా సతీష్ బ్రో నాకు అద్భుతమైన సన్నివేశం ఇచ్చాడు. సో నా సాహిత్యం గురించి చెప్పాలంటే, పెళ్ళి అయిన ప్రతి ఆడపిల్ల తన ఇంట్లో మెట్టింట్లో పడే కష్టాల ఒక సన్నివేశం నాకు చెప్పడం జరిగింది. కొంచెం విపులంగా చెప్పాలంటే, చట్టరీత్యా నేరమైన కూడా కట్నాలు తీసుకోవడం అనేది నేరమే, కానీ కట్నం లేకుండా ఏ పెళ్ళిళ్ళు జరగట్లేదు. సో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కట్నం ఇస్తారు, పెళ్లి చేసుకుంటారు, అంత అయిపోద్ది. ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ అదనపు కట్నం కోసం వేదికలు. సరే, ప్రేమించి పెళ్లి చేసుకున్న దాంట్లో కట్నాలు ఉండవు కాబట్టి పెళ్లి జరుగుతుంది. ఫస్ట్ ఏం జరగవు, ఆ అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు బాగానే ఉంటుంది, గొడవలు కొట్టాడు. తర్వాత పెడితే ప్రేమించి పెళ్లి చేసిన తర్వాత ఆ కూతురు ఆ అమ్మాయికి మెట్టింటి నువ్వేం తెచ్చావని, నువ్వు ఫ్రీగా వచ్చావని, లేదా మళ్ళీ కట్నం తీసుకురమని ఇలాంటి వేధింపులు ఉంటాయి. సో ఈ సినిమాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ మెట్టింట్లో తప్పదు. అంటే మనం మళ్ళాంటి సినిమాలకి తప్పదండి. మన సినిమాలో ఏముందో చెప్పాలి కదా, చెప్పకపోతే ఎలా వస్తారు జనాలకి? ఏమండి ప్రొడ్యూసర్ గారు ఉచితంగా చెప్పేస్తున్నారు ఆయన కథ విత్ పర్మిషన్. నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను. సో ఒక అద్భుతమైన సన్నివేశం అండి. సో తల్లికి తన వ్యధను చెప్పుకునే పాట. సుధా మ్యామ్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అండి, నిజంగా పెద్ద ఫ్యాన్. ఎంత ఫ్యాన్ అంటే, అది రౌడీ సినిమాలో మీరు మెగాస్టార్ గారి కాంబినేషన్ లో పిచ్చి పిచ్చి ఎట్టుకోండి నిజంగా. అలాగే సో కమిటీ పాయింట్. సో ఆ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాలో చూస్తే డెఫినెట్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదంటే పెళ్లి అయిన ప్రతి ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకున్న పాట అవుద్ది. ఇలాంటి మంచి పాట సన్నివేశించిన సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అంటే అంతే అద్భుతమైన మ్యూజిక్ ట్యూన్ ఇచ్చిన చరణ్ అర్జున్ కాంబినేషన్ లో చాలా సాంగ్స్ రాస్తున్నాను. ఈ సినిమాలో కూడా అద్భుతమైన నాకు పుషప్ ఇచ్చారు. ఒక మాట చెప్పగలను, అది తర్వాత చెప్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అవకాశం దొరకదు. చరణ్ అర్జున్ గారికి కాదు, చరణ్ అర్జున్కి ఒక మనిషి నచ్చితే, తనలో టాలెంట్ ఉంటే తను 100 మెట్లు తిరుగుతాడు తను 10 మెట్లు ఎక్కించడం కోసం. ఇది నేను అనుభవించాను. ఎందుకంటే ఈ సాంగ్ రాసేటప్పుడు తను ఇచ్చిన బ్యాకప్, పుషప్, ఎంకరేజ్మెంట్, ఒక వర్షన్ కాకపోతే ఇంకో వర్షన్ నువ్వు రాయగలవన్నా అని చెప్పని. అఫ్కోర్స్ నాది లవ్ మ్యారేజే. సో మీ శైలు మా వైఫ్ పేరు శైలజ. సో తను ఏమేమి ఫేస్ చేసింది అంటే, నాకు అలాంటి సన్నివేశాలు ఏం రాలేదు, పుట్టింట్లో పక్కన ఇంట్లో ఏం చూడని అని చెప్పి చాలా అంటే రియలిస్టిక్ గా పాట ఉండాలి, ప్రతి ఆడపిల్ల గుర్తు చేసుకోవాలని చెప్పి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు చరణ్. చాలా చాలా థ్యాంక్స్ చరణ్. అలాగే గౌడ్ సాబ్ గురించి మాట్లాడుకుంటే ఉండలేము. గౌడ్ సాబ్, యు ఆర్ ద హీరో. ఎస్వి రంగారావు గారు నాకు తెలిసిన వారు చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు, కైకల సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళ అద్భుతమైన ఆర్టిస్టులు చాలా సినిమాల తర్వాత వచ్చేసారు. కానీ మీరు అతి తక్కువ టైంలో ఇలాంటి ఒక సినిమాలో నటించడం ఎప్పుడు మర్చిపోలేము సార్. మీ యొక్క యాక్టింగ్ అయితే ఫిగర్ సార్. గత లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, నేను చెప్పిన మాట రేపు పొద్దున థియేటర్లో చూసి బయటకు వచ్చేటప్పుడు సార్ మీ యొక్క ఫేస్ వాళ్ళ కళ్ళలో గుర్తుండిపోతుంది. అలాగే డీజే కానీ హీరో అండ్ సతీష్ గారు మీకు పెద్ద ఫ్యామిలీ, ఐ మీన్ జబర్దస్త్ రియల్లీ. అంటే ఇంత తొందరగా నేను మీతో కలిసి వర్క్ చేస్తాను మీ సినిమాలో అని చెప్పి అనుకోలేదు. నెక్స్ట్ ఇంకో సినిమాలో కూడా నేనే రాశాను మీకు సాంగ్స్. థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా ఆడబిడ్డ కోమలికి
చాలా చాలా డబ్బు కావాలని ఇంకా కొత్త కొత్త సినిమాలు తీయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు మర్చిపోకసారి టెక్నికల్ గా చైతన్య నేనైతే నేను మర్చిపోను, ఎందుకంటే మీ యొక్క కష్టం నాకు తెలుసు. ఓకే, మిగతా ఆర్టిస్టులందరికీ అండ్ టెక్నీషియన్లందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది, రాసుకోండి, మళ్ళీ మాట్లాడదాం. సక్సెస్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఇచ్చింది మైక్. ఓకే, సో ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి యాక్టర్స్ కృష్ణంరాజు గారిని అండ్ అలానే నిషార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నిషార్ గారు అండ్ కృష్ణంరాజు గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో ఇద్దరు యాక్టర్స్ ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చెక్కలు ఓకే అండి. ముందుగా అందరికీ నమస్కారం. చేసిన మీడియా మిత్రులకు అదేవిధంగా పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలా మీడియా ముందు కానీ నా సీనియర్ యాక్టర్స్ ముందు ఇలా మైక్ పట్టుకొని మాట్లాడాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మా వెంకటరామయ్య గారి తాలూకా ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సతీష్ గారికి, కోమలి మేడం గారికి, అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో నేను వెంకటరామయ్య గారికి రెండో అల్లుడిగా చేశానండి. చాలా మంచి పాత్ర. ఎప్పటి నుంచో స్ట్రగుల్ అనమాట ఒక సినిమాలో చేయాలని. అన్ని చిన్న చిన్న పాత్రల ద్వారా కనిపిస్తూ ఉంటాను కానీ చెప్పుకోదగ్గది ఏమీ లేదు. కానీ ఈ సినిమా ద్వారా మాత్రం నన్ను గుర్తుపెట్టుకుంటారు అందరూ కూడా. చాలా చాలా అంటే చాలా ఇలాంటి మంచి అవకాశం ఇప్పించింది మాత్రం నా దేవుడు అనాలో అన్నయ్య అనాలో ఏమనాలో అర్థం కావట్లేదు. చరణన్న ఎప్పుడు నా సొంత సినిమా అనగానే తల్లిదండ్రులు కానీ ఇక నా భార్య అయితే చెప్పే పనే లేదు అసలు. ఇప్పుడు కూడా నన్ను చాలా తక్కువగానే చూసింది సినిమా అనగానే. అయినా సరే నువ్వు ఉన్నావు, నీలో ఉన్న టాలెంట్ నేను అని చెప్పి సొంత తమ్ముళ్ళలాగా చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఆయన చేసే ప్రతి సినిమాలో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. కానీ చెప్పగానే నన్ను నమ్మి సతీష్ గారు ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు మరి ఒకసారి వారికి, టీం సభ్యులందరికీ కూడా, అదేవిధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి అయితే చాలా ఒక సొంత మనిషిలాగా భావించి నన్ను ఎంకరేజ్ చేసిన విధానం మాత్రం, ముఖ్యంగా మా కెమెరామెన్ గారు అనిల్ గారు చాలా చక్కగా చూపించారు. నన్ను మాత్రం సినిమా చూసిన వాళ్ళు మాత్రం తిట్టుకుంటారు, నా క్యారెక్టర్ అది కాదు, దాంట్లో చేశాను అంతే. అది ఒక గుర్తుపెట్టుకోండి. అలాగే తోటి నటులు ఇంకా వాళ్ళందరి సపోర్ట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు నేను దీంట్లో మాత్రం ఒక చిన్న విషయాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను. నేను బయట ఈవెంట్ మేనేజ్మెంట్లో నేను యాంకర్గా చేస్తూ ఉంటాను షోస్లో, ప్రైవేట్ షోస్లో. అయితే కరెక్ట్గా డిసెంబర్ 31 రోజున, అంటే లాస్ట్ 24లో లాస్ట్ ఇయర్ నాది ఆల్రెడీ స్లాట్ బుక్ అయిపోయింది, నా పోస్టర్లు వేసేసుకున్నారు, అంత అయిపోయింది. కానీ సతీష్ గారు అప్పుడే మెసేజ్ పెట్టారు, షూట్ ఉంది అనకాపల్లి నువ్వు రావాలి అని. ఆల్రెడీ అడ్వాన్స్ తీసేసుకున్నాను. ఇక్కడ పోస్టర్లు వేసేసారు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ సినిమా కోసం అవన్నీ క్యాన్సిల్ చేసుకొని నేను సినిమా కోసం వెళ్ళి ఒక 3 days 4 days అనకాపల్లిలోనే ఉండి చేసినందుకు గాను ఒక మంచి పాత్ర చేశాను. డబ్బులు ఇప్పుడు వస్తాయి పోతాయి, కానీ ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు చాలా ఉంది. అదేవిధంగా ఒక మంచి ఫ్యామిలీ. ముఖ్యంగా ఇందులో కొంతమంది దొరుకుతారు. ఫస్ట్ టైం నేను ఒక పెళ్లి సాంగ్లో డాన్స్ కూడా చేయించినటువంటి మా సాగర్ మాస్టర్ గారికి, అలాగే తోటినట్లందరూ కూడా, అదేవిధంగా సాగర్ మాస్టర్ గారు ఒక మంచి చరణ్ అన్న తర్వాత నాకు అంత దగ్గరగా సినిమా ఫీల్డ్లో ఏది ఉన్నా సరే నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు మొదటి వ్యక్తిలో ఉంటారు ఆయన కూడా. ఇంత చక్కని అవకాశం కలిగించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణరాజు అన్నయ్య గారు కూడా మంచి మిత్రులు, ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అలాగే మా పెద్దల్లుడు రాను కృష్ణ, రండి 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 అన్న. సినిమాలో ఆయన పెద్దల్లుడు అంటే రెండో అల్లుడిని, మూడో అల్లుడు ఆల్రెడీ హీరో తెలుసు మీకు. ఓకే, కృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా తమ్ముడు డైరెక్టర్ సతీష్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. మా వెంకటరామయ్య గారికి నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, ఆయన్ని గురువుగా భావిస్తాను. మా సుధమ్మ గారికి
ఎంతో కృతజ్ఞతలు. హీరో గారు, అలాగే హీరోయిన్ గారు, ప్రొడ్యూసర్ గారికి చాలా ధన్యవాదాలు. ఆమె ఎంత కష్టపడ్డదో మేము కళ్ళారా చూసాము. ఆమె కష్టానికి ప్రతిఫలం వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాం. ఇంకా టీఓపీ గారు వస్తే ఆయన కష్టమైన పని కూడా అతనే చేసుకుంటూ మమ్మల్ని అందరినీ చక్కగా కనిపించే విధంగా ఆయన వర్క్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారా 2 మాటలు? మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణకుమారు. నేను వైజాగ్లో ఒక చిన్న జర్నలిస్ట్గా పనిచేసేవాడిని. అయితే ఈ సినిమాకి ఒక సాంగ్ రాయడానికి చిన్న అవకాశం వచ్చింది అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ద్వారా సతీష్ గారు పరిచయం అయ్యారు. అయితే అనుకోకుండా నా సాంగ్ కొంచెం పక్కన పెట్టి ఒకే దీంట్లో ఉంటుంది కదా అని చెప్పి చరణార్జున్ సార్ ఒక ఇది తీసుకోవడం జరిగింది. అప్పుడు నిజంగా ఇందాక సార్ చెప్పారు కదా, మీరు ఎలాగైతే చరణార్జున్ గారు నమ్మిన వ్యక్తికి ఎంతవరకు తీసుకెళ్తారో అదే విధంగా అసలు నేను ఊహించలేదండి. నాకు అసలు యాక్టింగ్ కూడా రాదు నిజానికి. కానీ అలాంటి వ్యక్తిని నీకెందుకు నేనున్నాను, నువ్వు చెయ్యి అని చెప్పి ఆ సాంగ్ పక్కన పెట్టి నాకు యాక్టింగ్ అవకాశం ఇచ్చారండి. నేను అసలు నా జన్మలో కూడా ఊహించలేదు. నేను ఇంత పెద్ద క్యారెక్టర్ కూడా, చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నాకు. నిజంగా పెద్దల్లుడి క్యారెక్టర్ వెంకటరామయ్య గారికి ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు వస్తుందని కూడా నేను ఊహించలేదు. ఇది ఒక అదృష్టం అని భావించాలి. అది కాక పెద్దలిద్దరూ కూడా, సుధామ గారు కానీ మురళీధర్ గౌడ్ సార్ కానీ, వీళ్ళిద్దరు పెద్దల వెనకాతల పెద్దల్లుడిగా ఉండి యాక్ట్ చేయడం అంటే ఇది నా కళలో కూడా ఊహించలేనటువంటి ఒక గొప్ప అవకాశం. నా వరకు నాకు నటన రాదు, నటించాను ఎలా అనేది మీరే చూసి చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ అండ్ ఫైనల్ గా మా అత్తయ్య మామయ్యలకి మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మీరు మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇప్పుడు మా డిఓపి అనిల్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆ పల్లెటూరి అందాలని చాలా డ్రమాటిక్ గా, చాలా బ్యూటిఫుల్ గా మన అందరికి తన ఐస్ తో చూపించినటువంటి మా డిఓపి అనిల్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. మాట్లాడాలి, మాట్లాడడానికే పిలుస్తారు. ప్లీజ్. ఏం మాట్లాడో తెలియదు నాకు. సో తప్పులో ఉంటే క్షమించాలి అందరూ. ఇక్కడ ఉన్న అందరికీ, నాతో ఫ్రెండ్స్ అందరూ కూడా నమస్కారం. మీకు ఎవరు చైతన్య కోటి ఆర్తి గారు, నాకు బలం సరిపోదు రండి, అందరూ నాతో పాటు రండి. చైతన్య గారు, నా పక్కన నించోండి. నించోండి, మీరు ఇంతకు మించి ముందుకు రాకండి. మీరు అలా ముందుకు వస్తున్న ప్రతిసారి నాకు ఉండదా వస్తుంది అక్కడ కూడా. అయ్యో, యాక్చువల్గా ఇక్కడ రావడానికి నాకు 7 years పట్టింది, 17 సంవత్సరాలు పట్టింది ఇక్కడ మాట్లాడడానికి. ముందు మాట్లాడంటే కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇంతమంది చూసి ఇంకా హ్యాపీ కూడా ఉంది నాకు. ఎందుకంటే మురళి గారు, దినేష్, సుధమ్మ, యాక్చువల్లీ ఇది అమ్మ నాకు. ఎందుకో సేఫ్టీ అండ్ యాక్చువల్గా మన కొట్లే రావద్దు యాక్టింగ్ చేసినప్పుడు. బట్ ఆవిడ ప్లేస్లో చూసినప్పుడు చాలా యాక్టివ్గా అనిపించింది నాకు. ఫస్ట్ నుంచి ఎంబీఏ వరకు ఆవిడ ప్రతిరోజు యాక్టర్. ఓకే, మా డైరెక్టర్ గారు ఫస్ట్ పిలిచి అవకాశం వచ్చింది ఆయనే. ఫస్ట్ నుంచి నేను నమ్మింది కూడా ఆయనే. ఇక్కడ నేను నమ్మలేదు. నెక్స్ట్ ఎవరు మా ప్రొడ్యూసర్ కామెడీ గారు, సోమేష్ గారు. ఎక్కడ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఏ చిన్న అవకాశం వచ్చినా ఎదుర్కోగలరు అనేది నా కాన్సెప్ట్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలా విమర్శలు ఉంటుందండి. ఫస్ట్ సినిమా చూడండి. చాలా మంది ఏదో చూస్తారు, అవన్నీ ఏంటండి ఒక క్యారెక్టర్ చెప్తున్నాను. మా ఫ్రెండ్ అవ్వచ్చు, మా సిస్టర్ అవ్వచ్చు, వాటి ఎవరైనా కూడా ఫస్ట్ సినిమా చూడండి. అంత లాభ్యతలు ఉంటాయి. సో ఈ సినిమా అదే అందరూ అందరూ కూడా బాధపడకుండా ఎవరు వెళ్ళరు. చాలా ఎమోషన్. యాక్చువల్లీ ఈ సినిమా ఇచ్చిన తర్వాత బాగా చనిపోయారు. సో అది నాకు బాగా కనెక్ట్ చేసింది. ఎందుకంటే పేరెంట్స్ ఉన్నప్పుడే మనం ఏమైనా చేయాలన్నది కాన్సెప్ట్. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాదు. బట్ అలా లైఫ్ లాంగ్ మనతో ఎవరు ఉండరు అనేది కాన్సెప్ట్. కొంచెం సినిమా చూసి రెస్టులందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన అందరూ కూడా, ఈ టీం కూడా రారా ఆర్కే గారు, మీరు లేకపోతే లేదు రండి టీం, మనం లేకపోతే లేదు పోయింది. ఇలా డైరెక్టర్ ఎక్కడ
ఇది చాలా కష్టపడి పనిచేసింది, చాలా తప్పు చేసింది. చాలా చిన్న సినిమాలు అంటే చిన్న సినిమా చాలా మందికి, బట్ ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. మనసు పూర్తిగా చూస్తే చాలా పెద్ద సినిమా. ఇది కాస్తం చాలా పెద్దది ఉంది నా వెనకాల. ఇంతమంది నిజం మా సతీష్ గారు మా ప్రొడ్యూసర్ ఏదైతే మార్నింగ్ 4 రెడీ అయితే కానీ సెట్కి వెళ్ళాం. అలాంటి పరిస్థితి ఇంతమంది ఒకే రూమ్లో చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. మా కోసం చూడండి, ఎందుకంటే ఇంతమంది కష్టం. సినిమా చేయాలంటే చాలా కష్టం. సినిమా చేయలేదు, బట్ ఇంతవరకు రావడం అన్నది చాలా అంటే చెప్పలేం ఎంతంటే ఎంత తక్కువ ఉంటుందంటే అది నాకు తెలుసు. తప్పక ప్రేక్షకులు కూడా కొంచెం మనం చూసి ఆదరించండి. మంచి సినిమా, ఎన్నిసార్లు చెప్పినదే మంచి సినిమా చూడండి, ఆదరించండి అనుకుంటే. సుగమ్మ, మురళి సార్, అందరికీ ఐ లవ్ యూ. ఎందుకంటే అంటే మీరు పెద్దలు మీకు ఐ లవ్ చెప్పినప్పుడు నాన్న అమ్మ ఇది అంతే కదా, తల్లిదండ్రులు ఉంటేనే మనం లేనిది లేదు. ఈ సినిమా కూడా అంతే, తల్లిదండ్రుల తర్వాత మనం సరే కొంచెం ఆదరించండి, ప్రేక్షకులందరూ ఆదరించండి. 7th మీద వెళ్ళండి థియేటర్కి చూసి మా కోసం మా డైరెక్టర్ గారు, మా ఫ్యామిలీ గారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా చిన్న ప్రొడ్యూసర్స్ కానీ పెద్ద సినిమా చేశారు. వాళ్ళు ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారంటే అలాగే ఏదో సతీష్ గారు అక్కడ మా డైరెక్టర్ గారు కదా చీఫ్ గెస్ట్ రిసీవ్ చేసుకోవడానికి అంటే ఎక్కువ మాట్లాడుతున్న క్షమించండి, ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఫస్ట్ టైం ఎందుకనంటే 7th year తర్వాత స్టెప్స్ కోసం వెయిట్ చేశాను నేను. ఓకే, యాక్చువల్గా మా గురువు గారి గురించి అండి, శ్రీరామప్రసాద్ గారు మా గురువు గారు, కెమెరామెన్, పెద్ద లైసెన్స్ ఆయన. ఆయన దగ్గర నేను శిష్యుడిగా చేస్తున్నాను, చేసిన చాలా హ్యాపీగా ఉంది. సో అతనిలాగే నా అవుట్పుట్ కూడా ఉండాలని కోరుకుంటాను నేను. సో అతను కూడా మా గురువు కాబట్టి గురువు గారికి బాగుండాను. అందరూ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రవీణ్ గారికి పెద్ద ప్లాన్ నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో ఈ సినిమాలో 2 అద్భుతమైన పాటల్ని తన గాత్రంతో ప్రాణం పోసినటువంటి మా ధనంజయ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. తన వాయిస్ తో ఎన్నో మ్యాజికల్ మిక్స్ ని మనకు అందించినటువంటి మా సింగర్ ధనంజయ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి. తప్పకుండా అంతే కదా. గుడ్ ఈవినింగ్ అండి. వెంకట్రామయ్య గారి తాలూకా సక్సెస్ మీట్కి వచ్చిన ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయండి. యాక్చువల్లీ నేను కూడా 17th కోసం వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందో 17 మా ఫ్యామిలీతో కలిసి చూడాలనిపిస్తుంది. ఆ విజువల్స్ కానీ అందరినీ ఒక పల్లెటూరు వాతావరణం తీసుకెళ్ళిపోయి మన బాండింగ్ అంతటినీ చూపించారు, అంత బాగా అనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా సుధమ్మ నేను ఒక షోలో కలిసాను. ఈ పాట గురించి, ఈ పాట బాగుంది అని అనుకున్నాను తప్ప సుధమ్మ చెప్పినప్పుడు ఇంత బాగుందా అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. నాకు కూడా 10 సార్లు చెప్పారు ఆవిడ అదే షోలో. అదే, సో ఇంత మ్యాజిక్ క్రియేట్ చేశారు మా చరణ్ అర్జున్ గారు. ఎప్పటి నుంచో ఆయన ఆ మ్యూజిక్ లో ఒక సోల్ ఉంటుందండి. ఆయన అద్భుతంగా పాడతారు, అద్భుతమైన మ్యూజిక్ చేస్తారు అండ్ అద్భుతంగా రాస్తారు కూడా. ఈ 2 పాటలు కూడా ఆయన రాశారు. ఒకసారి చరణ్ అర్జున్ గారికి గట్టిగా, అసలు వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ, మంచి పాటలు పాడించారు నాతో. అండ్ మా సతీష్ గారు నాకు ఫోన్ చేయడమే మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పి ఫోన్ చేశారు నాకు. నేను ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అసలు నాకు ఈ పాటలు రిలీజ్ అయిన తర్వాత తెలిసింది మీరు ఎంత టాలెంటెడ్ అని, మీలో ఎంత టాలెంట్ ఉందని. ఈ మీ డెబ్యూ మూవీకి ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుధామ్ చెప్పినట్టు ఏడేడు జనమాల రుణమే నువ్వు, ఏనాడు నీ కన్న కలవే నువ్వు జత చేరితే నా బతుకోవరం, నీ చిరునవ్వులే నా చిరస్థావరం, ఇది మధురాతి మధుమోహనం, నువ్వు నాలో లీనం నే నీలో లీనం, దీని పేరే కళ్యాణం కళ్యాణం, నిన్న నేనో దేహం నువ్వు దానికి ప్రాణం, దాని పేరే కళ్యాణం కళ్యాణం. థ్యాంక్ యూ సో మచ్.
సార్ మీ యాక్టింగ్ కి పెద్ద ఫ్యాన్ సార్ నేను. సుధమ్మ ఇలా మీ అందరినీ ఇలా చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీలో నేను కూడా ఒక పాట అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వెంకట్రామ్ గారి తాలూకా. చాలా సూపర్ హిట్ అవ్వాలని. ఈ కాలంలో చిన్న చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి. సినిమా బాగుంటే ప్రేక్షకులందరూ సూపర్ హిట్ చేస్తారు. అలాంటి ఎన్నో ప్రూఫ్స్ వచ్చాయి మనకి. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కోమలి గారు, ప్రొడ్యూసర్ గారు. మీరు ఇలాంటి మంచి మంచి ఇంకా సినిమాలు ఎన్నో చేయాలి. మా సతీష్ గారు లాంటి మంచి డైరెక్టర్స్ ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి గారు. థ్యాంక్ యూ ధనంజయ్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా. సో ఇలానే ఎన్నో అద్భుతమైన పాటల్ని మాకు అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ సినిమాకి తన మ్యూజిక్ తో ప్రాణం పోసినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. స్పీచెస్ అన్ని అయిపోతున్నాయి. రండి, లేదు ఒక 2 మాటలు మాట్లాడతారు. రండి రండి, మీ మ్యూజిక్ తోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాము. ఓకే, సో ఆయన కొంచెం స్పీచ్ ప్రిపేర్ అవుతున్నారు, మోస్ట్ ట్రెండింగ్ స్పీచ్, వైరల్ స్పీచ్ కోసం. అందుకోసమనే సో ఇప్పుడు మా బ్యూటిఫుల్ సత్యశ్రీని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రీసెంట్ గా అనగనగా ఒక రాజులో ఒక మంచి ఇంట్రెస్టింగ్